అందరికి ఏమైనా గుర్తున్నాయా? ఎవరైనా ఏమైనా పాయింట్స్ చెప్తారా? జస్ట్ ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు వద్దు. ఒక 2 మినిట్స్. ఎన్ని? మాతాజీ, హరే ఉమ్, కృష్ణ ప్రణామ్ మాతాజీ. లాస్ట్ లో భీష్మ పితామహుని గురించి చాలా గొప్పగా వర్ణించి చెప్పారు మాతాజీ. అది అసలు మర్చిపోలేము. ఎందుకంటే ఆయన చేసిన ఆ త్యాగం గాని, ఆ ధర్మం గాని, ఆయన చెప్పిన విధానం గాని, ఆయన ఉన్న పరిస్థితులు గాని ఏ విధంగా వివరించారని చాలా క్లుప్తంగా చెప్పారు. అది చాలా సంతోషం అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. చాలా అర్థమైంది ఫస్ట్ ఓకే. భౌతికమైన ఆలోచనలకి మనకి దానిలో ఎట్లా నుంచి ఉంటాయని. దానిలో నుంచి మనం గ్రహించగలిగి మనం గుర్తుపెట్టుకునే పాయింట్ ఏమన్నా గుర్తుందా? దీని నుంచి మనం ఓకే ఇది నేర్చుకోవాలా, ఇది మన మన లైఫ్ లో ఎక్సెప్ట్ మనం పెట్టుకోవాలా అని ఏమన్నా ఎవరికైనా ఏమన్నా అనిపించాయా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ మొన్న నచ్చుతుంది. మొన్న చెప్పారు చూడండి, అంటే ఆయన అంత బాధలో కూడా భగవంతుని ప్రే చేశాడు. మనం చిన్న చిన్నది వస్తేనే చాంటింగ్ నెగ్లెక్ట్ చేస్తాము, క్లాసెస్ నెగ్లెక్ట్ చేస్తాం, దుప్పడుగా పడుకుంటాము. అలా జస్ట్ కనీసం కొంచెమన్నా చేయాలనిపిస్తుంది. ఈవెన్ నేనే మాట్లాడదు ఒకసారి నాకు కూడా ఏదన్నా కొంచెం అటు ఇటు అయ్యా నేను ఆ అని అనుకుంటాను. దాన్ని కొంచెం మార్చుకోవాలని అనిపించింది వెరీ నాకు. గుడ్ మాతాజీ. ఇంకెవరైనా? మాతాజీ, అద్భుత కర్మణ వర్డ్ బాగా నచ్చింది మాతాజీ నాకైతే. ఆ ఓకే. అద్భుత కర్మణ అయితే ధర్మరాజుని ధర్మ విషయాలన్నీ చెప్పడం కోసము భీష్మదేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి అందరూ ఏమో ఆ అతను బాధపడుతుంటే ఓదారుస్తున్నారు. నా వల్లే ఈ పాపం అంతా జరిగింది, అందరూ ఇలా చనిపోయారు అని బాధపడుతుంటే అప్పుడు కృష్ణ కూడా చెప్తాడు, భగవంతుడు కూడా నీ వల్ల ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ లోపల నుండేమో నువ్వు నమ్మకు నమ్మకు అని చెప్తాడు. మీకు అద్భుతం అది అంటే భగవంతుడు ఏదైనా చేస్తాడు ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఓకే. ఆ అద్భుత కర్మణ దేనికోసం చేస్తాడు భగవంతుడు? ఆ ధర్మ ధర్మరాజుకి ఈ భీష్మదేవుడి ద్వారా ఈ నీతి ఈ రాజనీతి విషయాలన్నీ అంటే తెలియజేయడం అదంతా కోసం, ఓకే మాతాజీ. బట్ ఆ మెయిన్ భక్తులను పాయింట్ ఏంటి? గ్లోరిఫై చేయడం కోసం. తన Yes. భక్తుడి గురించి భక్తుల్ని మాతాజీ. కీర్తింపు చేయడం కోసం, భక్తుల యొక్క హరే గొప్పతనం తెలియజేయడం కృష్ణ. కోసం. ఆ ఎస్. భక్తుడి చెప్పండి అదే గురించి మాతాజీ. నేను మాతాజీ. చెప్దాం అనుకున్నాం. ఓకే. భక్తుని అదే చెప్దాం అనుకున్నాను. హరే కృష్ణవేణి కృష్ణ. మాతాజీ గారు. ఇంకా ఎవరైనా ఏమైనా పాయింట్స్ గుర్తున్నాయి? అది కూడా మళ్ళా కృష్ణుడే స్వయంగా తన ఎదుట వచ్చి నిలిచి ఉన్నాడని కూడా ఆయనకు ఒక ఆ అవును. సంతోషంగా సో ఉంటది భగవంతుడు ఎంత మాతాజీ. దయామయుడు ఆ, అనేది మనకు ఆ, తెలుస్తుంది. స్వయంగా భగవంతుడే వచ్చి దర్శనమిస్తూ ఉన్నాడు. ఓకే. యా. ఇంకా హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. నాకేమనిపించిందంటే భీష్మ పిత చూసిన వెంటనే మనం ఎప్పుడే కానీ రాంగ్ కంక్లూజన్ కి రాకూడదు. దాని వెంక ఇంకా ఏందో ఉంది, అది మనం పేషెన్స్ గా ఉండి నేర్చుకోవాలనేది నాకు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఎస్. దిస్ కృష్ణ. ఇస్ ద మెయిన్ పాయింట్ యాక్చువల్లీ. భీష్మ స్థుతిలో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇదన్నమాట. ఎప్పుడు ఒక మనిషిని చూసి వెంటనే మనము ఒక అండర్స్టాండింగ్ కి రాకూడదు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే భీష్ముడు చూడండి ఎంతమంది తిట్టుకొని నన్ను ఏమైనా చేయని అనేసి, నేను భగవంతుడి చేతిలో ఒక నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నా నాకు పర్లేదు, నన్ను మాత్రం ఒక్కళ్ళు తప్పుగా అర్థం చేసుకోరు అని చెప్పారు. ఎవరు? కృష్ణుడు, కృష్ణుడు. భగవంతుడు. 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 భగవంతుడు ఎంత భగవంతుడు మంది ఎన్ని విధాలుగా అంటే నాకు అపకీర్తి వచ్చి ఎంతమంది తిట్టుకున్నా పర్లేదు, కృష్ణకి తెలుసు నేను కృష్ణ చేతిలో నిమిత్త మాత్రుని. ఇది గనక మనం గుర్తుపెట్టుకున్నాము అంటే చాలా మటుకు మనలో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఈ నిజంగా పాయింట్ 100%. నాకు ఎక్కువ నచ్చింది మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అది అందుకే అడిగాను, దీని నుంచి ఏం నేర్చుకున్నారు అని మిమ్మల్ని అందుకే అడిగాను నేను. ఎందుకంటే ఆ అతను భీష్ముడు మరి ఎందుకు అధర్మం వైపు నుంచి ఉన్నాడు, ఇవన్నీ చేశాడు, అయినప్పటికీ ఆయనకు తెలుసు నేను భగవంతుడి చేతిలో నిమిత్త మాత్రుడిని, భగవంతుడు ఏం చేసినా ఆయనకు తెలుసు, ఆయన నాకు మంచే చేస్తాడు. సో ఇవి మెయిన్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది. థ్యాంక్ యూ మాతాజీస్, వెరీ గుడ్. హరే కృష్ణ. మనకి కష్టం వచ్చినా కూడా మనకి వచ్చిందంటే అది ఒక మనకి పరీక్ష అనుకోవాలి. భగవంతుడు ఎస్. దేవాదేవుడు కాబట్టి ఆయన చేసే కరెక్ట్. విషయాన్ని మనం విశ్లేషించకూడదు. ఆయన ఎస్. ఏది చేసినా మనకు టెస్ట్. మనకు ఇష్టం మనకి మన కోసమే ప్రాబ్లమ్స్ చేశాడు వచ్చాయి అంటే కాబట్టి యా, దట్ ఈస్ ద అది మనం టెస్ట్. మనం నిన్న చెప్పుకున్నాం మనం. ఓకే. కష్టం దానికి వచ్చినా సుఖం వచ్చినా విశ్వాసానికి కూడా పరీక్ష. మెయిన్ దేనికంటే మన విశ్వాసానికి పరీక్ష. అది ఆయన చేసే పనులను మనం విశ్లేషించడానికి ప్రయత్నించకూడదు. ఆయన ఏం అస్సలు. చేసినా కూడా. ఎస్. ఓకే. హరే వెరీ కృష్ణ గుడ్. మాట్లాడు. వెరీ గుడ్. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా రివిజన్ చేసుకుంటూ ఉంటే పాయింట్స్ అన్ని బయటకు వస్తాయి కదా. సో ఇవి ఇంకా ఎక్కువ బాగా గుర్తుంటాయి నేను ఒక్కదాన్నే చెప్పుకుంటూ వెళ్ళే కన్నా. అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ అడిగాను, మరలా అడిగాను. ఓకే. సో ఓకే. ఇప్పుడు ఈ శ్లోకాస్ పాడిన తర్వాత ప్రభు ఏం చెప్పారంటే
పక్కనే నాకు తెలుసు మరి కృష్ణ చైతన్య ఉన్నాడు, ఎవరున్నారో నాకు తెలీదు. ఆ ఈ మెమరీని శ్లోకాస్ నేర్చుకొని మళ్ళీ చెప్తావా వృషభదేవా అని అడిగారు. మరి ఏ పిల్లవాడో ఎవరో నాకు తెలియదు అక్కడ ఉన్నది. సో అడిగారు అనమాట. అడిగిన తర్వాత ఇక మళ్ళీ శ్లోకాల్లోకి వచ్చారు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఏంటి శ్లోకాలు? శ్లోక ఫస్ట్ లైన్ ఏంటి? ఇతిమతి ఇతిమతి రూపకల్పిత రూపకల్పన వితృష్ణ. భాగవతి ఎస్, సాత్విక పుంగవే ఓకే, ఎనఫ్. ఓకే, ఇతి మతి రూపకల్పిత వితృష్ణ అంటే ఏంటి? ఇతి మతిర్, ఈ మైండ్ని, ఇది ఉపకల్పిత వితృష్ణ, అన్ని రకాలైన భౌతికమైన ఆ, అనుభవాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా మైండ్ నుంచి తీసేసి ఇంకెక్కడ భగవతి సాత్వత పొంగవే విభూమ్ని, నీ అందే, నీ మీదే కాన్సన్ట్రేషన్ చేసేలాగా నాదంతా నా మైండ్ నుంచి. ఎందుకు ఇక్కడ మైండ్ అని అంత బాగా వాడారు? ఎందుకు అంటే నా ఎక్కువగా మనకి ప్రాబ్లం అంతా కూడా ఈ మైండ్తోనే ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే ఎన్ని విషయాలు ఆలోచిస్తుంది. ఇక్కడ నేను కూర్చొని ఉంటాను ఆ క్లాసు, నెక్స్ట్ ఏదేదో ఆలోచిస్తుంది. నా మైండ్ ఇక్కడ ఉంటుంది, ఇండియా దాకా పోతుంది, ఇంకెక్కడెక్కడికో పోతుంది, క్లాస్ అయ్యాక ఏం చేయాలి, ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నారంటే నా మైండ్ ఎన్నో విషయాల మీదకి వెళ్తూ ఉంటుంది. ఈ మిగతా విషయాలన్నీ, ఆ విషయాలు ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు మనం వద్దాం, మళ్ళీ దానికి కూడా తీసుకొస్తాను ప్రభు చెప్పారు. సో వాటన్నిటి మీద నుంచి తీసేసి ఓన్లీ నా ఫోకస్, ఏకాగ్రత అంతా ఎక్కడ ఉండాలి అంటే నీ మీదే ఉండాలి. ఇంక ఓన్లీ నీ మీద సాత్వత, భగవతి సాత్వత పొంగవే, నువ్వే అందరికీ సాత్విక, అన్నిటిలోకి నువ్వే, ఆ నీ మీదే నా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి అనేసి. అది వితృష్ణ. వితృష్ణ అంటే ఏంటంటే ఈ భౌతికమైన వాటన్నిటి నుంచి మొత్తం కూడా మన ఇంద్రియ కోరికలు, ఇంద్రియ అనుభవాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి నుంచి బయటికి తీసుకురావడానికి వితృష్ణ అంటారు. అదే తృష్ణ అంటే ఏంటి అంటే, తృష్ణ అంటే మనకి ఇంకా దప్పిక, ఇంకా 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 కావాలి అనేది అనమాట. వేటి గురించి ఆ యాంకరింగ్ అంటే ఇంకా మనకి భౌతికమైన విషయాలు, ఇంద్రియ మీద కోరికలు, ఇంకేవేవో నెరవేర్చుకోని కోరికలు ఉంటాయి. ఏదైనా ఒక వస్తువుని చూస్తే దాన్ని వెంటనే మనకి యాక్సెప్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో రకాలు ఉంటాయి అంటే వాటన్నిటినీ కూడా ఇంకా ఇంకా నెరవేర్చుకోవాలి అనే దాని మీద దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం చూసారా, దాన్ని మనము తృష్ణ అంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాటన్నిటి నుంచి నేను బయటపడాలి అంటున్నాడు. అది వితృష్ణ అన్నమాట. సో మనం కూడా ఎప్పుడు ఈ వితృష్ణలోనే ఉండాలి కానీ తృష్ణలో ఉండకూడదు అనేసి. కుకుమతాం జ్ఞేహి అని చెప్పారనమాట. అంటే ఏంటి అంటే వాటి వలన ఏమవుతుందంటే ఈ భౌతిక విషయాల వలన, భౌతిక కోరికల వలన, వీటన్నిటి వలన ఏమవుతుంది? మైండ్ అంతా గజిబిజిగా తయారైపోతుంది. ఉక్కుమతాం జ్ఞేహి అంటే పిచ్చిగా తయారైపోతుంది అనమాట. సో అలా పాడైపోయిన ఆ మైండ్ నుంచి బయటికి రావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. ఎందుకు ఆ భౌతికమైన వాటి మీద అంటే మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాం. అనుకుంటాం లేదు లేదు నన్ను ఏం చెయ్యదు అది అనేసి, కానీ మనం తెలియకుండానే వాటి వైపు మనము అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అవి ఇంకా ఆ దాని యొక్క ఇంప్రెషన్స్ అన్నీ కూడా మన మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. సో అందుకని ఆయన ఏం చెప్తున్నాడు ఆ సెకండ్ లైన్లో, భగవతి సాత్వత పొంగవే విభుమ్ని, ఓన్లీ నా ఫోకస్ అంతా కూడా కృష్ణ మీదే ఉండాలి. ఇంకా ఏంటి? థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అని ఉంటుంది. అంటే ఆలోచన, అనుభవము, కోరిక, ఇవన్నీ కూడాను ఆ శక్తివంతమైన సాత్వతాం పొంగవి అంటే అంత శక్తివంతమైన కృష్ణుని ఎందే ఉండాలి, దాని మీదే లగ్నం అవ్వాలి, నాకు ఇంకేం వద్దు అని చెప్పేసి అనన్యాస్ చింతయంతో మమ శ్లోక కోట్ చేస్తారనమాట. భగవద్గీతలో 9వ చాప్టర్ 20 అనన్యాస్ చింతయంతో మం ఏ జనా పర్యుపాసనకి, ఇంకేమి కాదు, మొత్తం నా దృష్టి అంతా నీ మీదే ఉండాలి, నా ఆలోచన అంతా కూడా నీ మీదే ఉండాలి అని ఎలా అయితే అర్జునుడు చెప్తాడు, కృష్ణుడు చెప్తాడో సేమ్ అదిగా అనమాట. సో అంతలాగా ఉండాలి. అంటే ఎటువైపు కూడాను ఏమంటారు, డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్, తెలుగులో ఏమంటారు, అవాంతరాలు ఉండారు, కలవర పడకూడదు, అటు ఇటు పోకూడదు అనమాట. ఒకేలాగా ఉండాలి, డిటర్మినేషన్ గా ఉండాలి. కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళింది. సో అవన్నీ ఏమీ లేకుండా
ఏవైతే చెడు చెడు అనుభవాలు, చెడు పనులు చేయాలి అనేసి వాటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అనేసి అనన్య అంటే అదనమాట మెయిన్గా. సో ఇంకా నాకు ఏమీ వద్దు, నాకు ఎలాంటిది వద్దు, నాకేం కావాలి అంటే పూర్తిగా భగవంతుడా నీ మీదే నా శ్రద్ధ అనేది ఉండాలి, నా ఏకాగ్రత నీ మీదే ఉండాలి అని చెప్పేసి ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు అలాంటి ఆకాంక్షే ఉంటుందన్నమాట, అలాంటి కోరికే ఉంటుంది. ఇంకా ఎటువంటి కోరిక కూడా ఉండదన్నమాట శుద్ధ భక్తుడికి. సో ఇక్కడ భీష్ముడు కూడా శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన అదే అడుగుతున్నాడు అనమాట. సో మనం ఏంటంటే మైండ్ ఎలా ఉంటుంది అంటే జీవితంలో మనం ఎన్నో రకాల అనుభవాలు చేసుకుంటాం, అవునా లేదా? ఎన్ని రకాల అనుభవాలు అంటే చెప్పగలమా మనం? చెప్పలేం మాతాజీ. హరికృష్ణ. చాలా అనేక అనుభవాలు ఉంటాయి. రకాలు. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి, కొన్ని వ్యంగ్యంగా ఉంటాయి. అలా చూసుకుంటే ఎలా అంటే ఇంద్రియాలు ఒక ఇంద్రియార్థాన్ని, ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా చూడగానే ఏమవుతుంది? కళ్ళు ఉంటాయి ఫస్ట్. కళ్ళు చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది ఇది అని అనుకుంటుంది. చెవులు ఉంటాయి, చెవులు ఏదైనా ఒక చక్కని శబ్దం చూడగానే అబ్బా ఎంత హాయిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక నాలుక ఒక మంచి రుచికరమైన ఫుడ్ ఏదన్నా తిన్నాం అనుకోండి, వెంటనే "అబ్బా, ఎంత అనిపిస్తుంది." సేమ్ అలాగే ఏంటంటే రకరకాలుగా మన ముక్కు ఏదైనా ఒక మంచి వాసన చూసింది అనుకోండి, పేల్చగానే అనుకుంటాం మనం. అలాగ ఒక్కొక్క రకమైన అనుభవం మనకి లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. చేతిలో ఒక మృదు మధురంగా ఉన్నదాన్ని ఏమన్నా పట్టుకుందనుకో, ఎంత బాగుందబ్బా, చేతులకి సాఫ్ట్ గా చాలా భలే ఉంది అని అనుకుంటూ ఉంటాం. సో ఈ రకంగా అనమాట ఏంటంటే ఈ అందమైన అనుభూతులన్నీ కూడా ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన మైండ్ లో నిక్షిప్తమై ఉంటాయి, అవునా కాదా? మన మైండ్ లో రకరకాలుగా నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటి మంచివి. అలానే చెడువి కూడా సేమ్ అలాగే అన్నమాట. మనం ఏంటి, మన కళ్ళు ఏదైనా ఒక జుగుప్సకరమైంది ఏదైనా చూసామనుకో, "ఓ" అనిపిస్తావో ఇంకా అటువైపు వెళ్ళకూడదు, అటు చూడకూడదు అని గరగర గరగర గర మనం ఒక్కొక్కరు పాడుతూ ఉంటే నాలాంటిది పాడిందంటే వెంటనే చెవు మూసుకొని బయటికి పారిపోదాం అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా ఒక కర్ణ కఠోరమైంది ఏమన్నా విన్నాం అనుకోండి, అలాగా. సో ఒక చెడిపోయి కుళ్ళు కంపు వచ్చే వాసన ఏదైనా ఈ ముక్కుతో చూసామనుకోండి, అప్పుడు కూడా మనకి ఒక రకమైన చిరాకు వస్తుంది. మళ్ళీ నాలుగు కూడా ఒక ఏమంటారు అసహ్యకరంగా టేస్ట్ ఉన్నదాన్ని మనం ఏదన్నా తిని చూసాం అనుకోండి, ఆ అసహ్యకరమైన వదిలేయండి, మరీ చేదుగా ఉన్నా మరీ పుల్లగా ఉన్నా తిన్నా కూడా మనము తట్టుకోలేము అనమాట. దానికి ఒక రకమైన ఇంప్రెషన్ పడిపోతుంది. ఆ నేను చెప్పేదాన్ని మీకు, అంటే ఇది ప్రభు చెప్పింది కాదు, నేను చెప్తున్నా. నాకు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి భోజనాల్లో పాడైపోయిన నెయ్యి పోస్తారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ నాకు నెయ్యిని చూస్తే ఒక రకమైన అదే ఫీలింగ్ అప్పటిది గుర్తొస్తూ ఉంటుంది. చూడండి మైండ్లో ఎప్పుడు సెవెంత్ క్లాసు, ఇప్పుడు నేను ఎంతకి వచ్చాను, 30 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా ఆ ఇంప్రెషన్ నా మైండ్లోంచి పోలా. నెయ్యి చూశాను అంటే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. నెయ్యితో చేసిన ఫుడ్ ఎవరైనా పెట్టినా కూడా నేను తినలేను అనమాట. సో అట్లా ఏంటంటే మన మైండ్లో తెలియకుండానే అట్లా నిక్షిప్తం అయిపోయి ఉంటాయి అనమాట కొన్ని కొన్ని. సో ఈ విధంగా ఈ రుచి, ఈ చెయ్యి కూడా కూర గరుగ్గా ఉన్నదాన్ని పెట్టి చెయ్యి మనం ముట్టుకున్నా కూడా మన మైండ్లో ఏంటంటే ఒక వ్యతిరేకమైన అంటే ఆ చేదు అనుభవాలు లాంటివన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. సో ఈ చెడువి ఇలాగా, ఇలా ఎన్నో రకాలు వందలు వేలు కోట్ల రకాలైన అనుభవాలన్నీ కూడా మన మైండ్లో ఫుల్గా ఉండిపోయిన అనమాట, స్టోర్ చేసుకొని ఉన్నాం అనమాట బాగా మైండ్లో. సో ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియాలతోటి ఇంద్రియార్థాన్ని చూస్తామో ఆ రకరకాల ఫీలింగ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి మనకి. ఓ అప్పుడు ఇది తగిలింది, ఇలా ఉంది, అది అలా ఉంది అని ఆ రకరకాలు. లేకపోతే అయ్యో ఆ మంచిగా విన్నామే దాన్నే మళ్ళీ తింటే బాగుండే, మళ్ళీ చూస్తే బాగుండే అని ఆ రకాలన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ అనుభవాలన్నీ కూడాను ఈ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనలో ఈ కోరికలు, ఆలోచనలు, దాంట్లో అటాచ్మెంట్ ఉండడం వలన, రకరకాలైన ఫీలింగ్స్ రావడం వలన, ఇవన్నీ కూడా అవి కొన్ని ఇష్టాలు అయి ఉండొచ్చు, కొన్ని అయిష్టాలు ఉండొచ్చు అనమాట. ఎప్పుడైతే మనం ఒక భౌతికమైన పదార్థాన్ని వస్తువును ఈ ఇంద్రియాలతో చూసాము అంటే ఇవన్నీ కూడా మనలో మొదలు పెడతాయి అన్నమాట. సో ఎందుకని ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే ఇలాంటి ఎన్నో రకాలైన ఇంప్రెషన్స్ తోటి మన మైండ్ అంతా కూడా నిండిపోయింది. వీటన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు అవన్నీ కూడా బయటికి పారద్రోలాలి.
లోపలే ఉన్నాయంటే ఏమైపోతుంది, మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. అందుకని భీష్ముడు ఏం అడుగుతున్నాడు, ఎందుకు భీష్ముడు ఇలా అడిగాడు చెప్పండి. అప్పుడు దాకా ఆయన ధర్మాల గురించి చెప్పాడు. ఎలా స్త్రీ ధర్మం ఏంటి, ఆశ్రమ ధర్మం ఏంటి, వర్ణ ధర్మం ఏంటి, భాగవ ధర్మం ఏంటి, రాజధర్మం ఏంటి, ఇవన్నీ చెప్పాడు. సో అవన్నీ ఆలోచనలు. అంతకుముందు ఇవన్నీ కూడా దుర్యోధనుల వైపు, ధృతరాష్ట్రుడి వైపు ఉన్నాడు, అధర్మం వైపు ఉన్నాడు. ఈ వీటన్నిటి ఇంప్రెషన్స్ అన్నీ పడి ఉంటాయి కదా. సో అందుకొని నాకు వీటన్నిటి నుంచి కూడా నన్ను బయటికి తీసుకురా. అది ఒక్కటి ఎవరు చేయగలరు, నువ్వు ఒక్కడివే చేయగలవు అని చెప్పేసి నాకు అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్, అంటే మన ఎదురుగ్గా కనిపిస్తుందో దా మనం చూపు నుంచి బయటికి రావాలి, మన మైండ్లో నుంచి బయటికి రావాలన్నమాట. సో అది ప్రభు చెప్పింది. సో ఇదే మనకి భగవద్గీతలో థర్డ్ చాప్టర్లో ఉందన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ మనము మన మైండ్ని కంట్రోల్ చేయాలి అంటే మనము మన ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి. దేనిలాగా అదుపులో తెచ్చుకోవాలి, సెకండ్ చాప్టర్లో వస్తుంది, ఎవరికైనా గుర్తుందా? మనసుని. ఏ ఏ యానిమల్ పేరు చెప్పారు మనకి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి అంటే? మాతాజీ తాబేలు మాతాజీ. తాబేలు. టూ తాబేలు పాయింట్ ఎలా ఫిఫ్టీ ఎయిట్ అయితే, ఎస్ మాతాజీ. సో ఆ విధంగా మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇది ప్రభుది కాదు, నేను చెప్పింది వర్షనే. ఓకే, ఇది మాత్రం థర్డ్ చాప్టర్ లో మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే, మన మైండ్ని నియంత్రించుకోవాలి అంటే ఫస్ట్ మన ఇంద్రియాలని నియంత్రించుకోవాలి. సో మన ఇంద్రియాలని ఎలా అంటే వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి, మనం రెగ్యులేట్ చేసుకోవాలి. చూసిన వెంటనే దాన్ని కావాలి అంటాం కానీ అలా లేకుండా మనం ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తామో ఇంద్రియాలని, అప్పుడు మైండ్ కూడా కొంచెం. కానీ ఈ క్రమపద్ధతిలో ఇంద్రియాలను తీసుకురావడం అనేది ఒక రకంగా ఈజీయే, బట్ మైండ్ని కంట్రోల్లో తేవడం అనేది చాలా కష్టం. అందుకే మనకు అంతకుముందు క్లాస్లో చెప్పారు, మనం అట్లీస్ట్ మన ఇంద్రియాలని కంట్రోల్లో చేసుకోవాలంటే ఎక్స్టర్నల్గా మనం ఏం చేయాలి, ఆ వైపు ఉన్న ప్లేసులకి వెళ్లకుండా ఆ విధంగా వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకు మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అంత కష్టము అని అంటే, ఇప్పుడు బయటది మనం ఏదో ఒక విధంగా మనం రెగ్యులేట్ చేయగలుగుతాము, కానీ ఇందాకేం చెప్పుకున్నాము, ఎన్నో రకాల కోరికలు, అనుభవాలు అవన్నీ కూడా వందల వేల కోట్లలో మన లోపల ఉన్నాయి. సో మనం బయట ఎంత కంట్రోల్ చేసినా లోపల ఉన్నాయి ఏం చేస్తూ ఉంటాయి మనల్ని, ప్రేరేపిస్తూ ఉంటాయి మాకు. ఆ వాడు ప్రేరేపిస్తూ చేస్తూ ఉంటాయి. ఏ చేస్తాయి. పద 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 పద, ఆ కోరిక తీర్చుకోవాలి, పద పద ఐస్ క్రీమ్ తిందాం, పద బ్యూటీ పార్లర్కి వెళ్దాం పద అనేసి మనల్ని తోసేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, మైండ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అట్లీస్ట్ ఫస్ట్ ఏంటంటే బయట నుంచి ఫోర్స్ అనేది రాకుండా ఉంటే, అట్లీస్ట్ లోపలివి చిన్న చిన్నగా మనము భగవంతుడు ఎలా అయితే లోపలికి ప్రవేశించి క్లీన్ చేస్తూ ఉంటాడో ఆ విధంగా భగవంతుడి చేత మనం అది చేయించగలుగుతాము అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి ఏం చేయాలి, మనము చెవులతో మన భగవంతుని వినాలి, నోటితో ఓన్లీ ప్రసాదాలే, లేకపోతే భగవంతుడి నామం జపించడము. సో ఆ విధంగా ఏంటంటే మనము మన ఇంద్రియాలని మన నియంత్రణలోకి తెచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు కొంచెం కొంచెంగా మనకు ఆ ప్రీవియస్ అనుభవాలు కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది తగ్గిస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది మనకి మెయిన్గా ఇంత ఘోరంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటకు వచ్చేసి మనల్ని చాలా, ఈ మైండ్లో ఉన్నవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అందుకని భగవంతుడిని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన నువ్వే నియంత్రించి మమ్మల్ని నీ మీదే ఫోకస్ అయ్యేలాగా ఉంచు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మైండ్లో మనం అనుకుంటాము ఓన్లీ మన ఇప్పుడు నాకు ఒక 46 ఏళ్ళు, 47 ఏళ్ళు, సో ఈ అనుభవాలే అని అనుకుంటూ ఉన్నాను. కానీ యాక్చువల్గా ఈ 47 ఏళ్ళకి కాదు, ఇంకా ఎప్పుడెప్పుడు ఉంటాయి చెప్పండి మనలో మైండ్లో. పోయిన జన్మ వాసనలు కూడా ఉంటాయి మాతాజీ. కరెక్ట్. ఎందుకుంటాయి అంటారు పోయిన జన్మవి? సూక్ష్మ శరీరంతో తీసుకొస్తాం కదా అవన్నీ. శరీరంతో మనం బుద్ధి, అహంకారం, మనస్సు తీసుకొని వస్తాం కాబట్టి అయిపోయిన జన్మలు కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కలిపి బయటకు వస్తే వాటిని మనంతట మనం నియంత్రించుకుందాము అనేది చాలా చాలా కష్టం అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి మరి అప్పుడు, కష్టము. అందుకని భగవంతుని సేవలో ఉపయోగించాలి ఇంద్రియాలన్నీ కూడా. హరి వాటిని రీప్లేస్ చేయాలి. మనకి ఏదైనా ఒక కోరిక వచ్చిందనుకోండి, దాన్ని మనము బదిలీ చేయాలి, ఆ కోరికని ఇంకోలాగా మార్చుకోవాలన్నమాట. ఎలా చేయాలి అనేది కులశేఖర ఆళ్వార్ది ముకుందమాలలో ఉంది. అదొక్కసారి నేను ప్లే చేసేసి మీకు తర్వాత క్లాస్లోకి వెళ్దాం.
कीर्तय केशवं मुररिपुं चेतो भज श्रीधरं पाणिद्वन्द्वसमर्चयाच्युतकथाः श्रोत्रद्वयत्वं शृणु कृष्णं लोकयलोचनद्वय हरेर्गच्छाङ्घ्रियुग्मालयं जिघ्रघ्राणमुकुन्दपादतुलसीं मूर्धन्यमाधोक्षजं जिह्वे कीर्तय केशव. సో ఇక్కడ మనకి జిహ్వే కీర్తయ కేశవం అంటే మన ఈ జిహ్వ ఏదైతే నాలుక ఉంటుందో ఈ నాలుకతోటి కేశవుణ్ణి మనము కీర్తిస్తూ ఉండాలి. కృష్ణ మాధవ అనుకుంటూ మనము ఆయన్ని మురారి ముకుంద, మనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, గోవింద, ఇవన్నీ ఈ విధంగా ఆయన్ని మనం కీర్తించుకుంటూ ఉండాలి ఈ నాలుకతోటి. ఇంకా మిగతా ప్రజల పాలు మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా దాన్నే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి చేతులతోటి మురారిపుర భజ శ్రీధరం, మనము ఈ చేతులతోటి ఏంటి అంటే భగవంతుడి యొక్క భజన చేయాలి. ఈ రెండు చేతులు ఏవైతే ఉన్నాయో వాటితోటి మనం పాటలు కీర్తిస్తూ ఉన్నప్పుడు మనం క్లాప్స్ ఎక్కడన్నా విన్నా కూడా మనం క్లాప్స్ కొట్టుకుంటూ మనం దానికే ఉపయోగపెట్టుకోవాలి అని చెప్తుందంట. పాణి ద్వంద్వ సమర్చ, ఈ రెండు కాళ్ళు యా పాణి కూడా రెండు చేతులే. ఈ రెండు చేతులతో కూడా ఏంటి అంటే భగవంతుడి యొక్క పూజ చేయాలి. ఇందాక చేతులతోటి మనము భజన చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆ రెండు చేతులతో కూడాను భగవంతుడి యొక్క పూజ చేయాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అచ్యుతాకత శ్రోత ద్వయద్వయం, మనం ఈ శ్రోత రెండు చెవులు ఉన్నాయి మనకి, ఏదైతే ద్వయం రెండు ఉన్నాయో ఈ రెండిటితోటి మనం చక్కగా భగవంతుడి అచ్యుత కథలు అంటే భగవంతుడి యొక్క లీలల్ని, భక్తుడి యొక్క లీలల్ని, వీటన్నిటిని కూడా మనం వినాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ లోకయ లోచన ద్వయం హరేర్, అంటే మన ఈ రెండు కళ్ళతోటి ఏంటంటే భగవంతుడిని మాత్రమే చూడాలి. గుడికి వెళ్ళడం, అక్కడున్న హరిని చూడడం, ఆయనకి ఏ విధంగా డెకరేషన్ చేశారు, మన రోజు మాయాపూర్తి చూస్తున్నాం చూడండి చక్కగా. సో ఆ విధంగా మన కళ్ళని ఏంటంటే భగవంతుడిని చూడడానికి, భక్తుల్ని చూడడానికి ఉపయోగించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గచ్చాంగ్రి, రెండు కాళ్ళు సరోజ భండారి మాత. సో మనం ఏంటంటే రెండు కాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి నడిచి వెళ్ళడానికి, భగవంతుడి పాదాలు భగవంతుడి దగ్గరికి చేరడానికి మనం వాటికి ఉపయోగపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ జిఘ్రాగ్రాణ ముకుంద పాద తులసి, జిఘ్ర అంటే వాసన అనమాట. మన ఈ ముక్కుతోటి ఏంటంటే మనం భగవంతుడికి ఆఫర్ చేసిన తులసి, సేమ్ టైప్ శ్లోకాలు మనకి భాగవతంలో కూడా ఉన్నాయి, బట్ ఇది ముకుంద మాలని చెప్పారనమాట. మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము. ఆ 3 శ్లోకాలు ఉంటాయి వరుసగా, ఆ కళ్ళు కళ్ళే కావు అనేసి ఆ విధంగా మనము చూసుకున్నాం. భగవంతుడి కళ్ళుని చూడకుండా ఉంటే ఆ కళ్ళు నెమలి కన్ను లాంటివి అనేసి మీకు గుర్తు, ఇది ప్రభు చెప్పలేదు నేనే చెప్తున్నాను, నాకు గుర్తొచ్చింది మధ్యలో. సో ఇంకా ఏంటంటే ఆ ఈ ఆ ఈ పవర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ తులసి వాసనని, భగవంతుడి కాళ్ళ దగ్గర అర్పించిన తులసి వాసనని చూస్తే నిరాకారవాదులు కూడా సాకారవాదులుగా మారే ఆస్కారం ఉందన్నమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటి, ఎక్కడైనా మనం ఇది సనత్ కుమార్ గురు సనత్ కుమార్లు ఎవరైతే ఉన్నారో మనకు ఆల్రెడీ థర్డ్ క్యాంటోలోనే మనం నేర్చుకున్నాము. ఎప్పుడైతే తస్యారవింద నయనస్య పదారవింద కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు అంతర్గత సవివరేణ చకారతేషాం సంక్షోభం అక్షర జుషామపి చిత్తతస్యో అనేసి శ్లోక అన్నమాట. సో అదేంటి, తస్యారవింద నయనస్య పదారవింద, ఎప్పుడైతే భగవంతుడి కాళ్ళకి అర్పించిన తులసి వాసన మళ్ళీ భగవంతుడి నుంచి వచ్చే వాసన రెండూ కలిపి మిక్స్ అయిపోయినాయి అనమాట. మిక్స్ అయిపోయి ఆ వాసనని ఈ నలుగురు అయితే 4 కుమార్ సనత్ కుమారాస్ అంటాం కదా, వాళ్ళ ముక్కు రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళింది అనమాట. ఎప్పుడైతే ఆ స్మెల్ వాళ్ళకి లోపలికి వెళ్ళిందో వాళ్ళ మైండ్ అంతా కూడా, హృదయము మైండ్ రెండు కూడా మారిపోయాయి. అప్పటి వరకు వాళ్ళు ఏంటి, వాళ్ళు భగవంతుడి పరమాత్మ అనుకుంటా, లేకపోతే జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు, భగవంతుడికి ఆకారం లేదు అన్నట్టుగా ఉండేవారు. కానీ ఇప్పుడు భగవంతుడి ఆకారం వైపు వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారనమాట. సో అంత ఏమంటారు, ఆ తులసికి అంత ఇది ఉందన్నమాట. సో అందుకని మనం కూడా జగ్రగ్రాణ ముకుంద పాద తులసి, మీ ముక్కుతో మనం చేయాల్సిన పని ఏంటి, మనము
పువ్వులు అర్పించిన దాని వాసన చూడడానికి, తులసిని వాసన చూడడానికి మనం వాడుకోవాలన్నమాట. సో అలాంటి అతనికి ముందు ప్రణామాలు చేయాలి మనం అని చెప్పి చెప్తున్నారంట. అలాంటి భగవంతుడి ముందు ఈ అవయవాలన్నీ యూజ్ చేసుకుంటూ ఆయన ముందు మనము ప్రణామం చేసుకుంటే తలను తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఆనించాలి అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుందో ఇప్పుడు నేను చూడాలి. Dvayatvam Shrinu, engage your 2 ears not in hearing gossip, not in hearing some mundane subjects, in hearing Achyuta Katha. Shrotradvay Tasyaravindanayanaस्य Padaravinda किञ्जल्कमिश्रतुलसी मकरन्दवायुः अन्तर्गतः स्वविवरेण चकार तेषां संक्षोभमक्षरजुषाम् अपि चित्ततन्वोः तस्य अरविन्दनयनस्य पातधूलिधवलं तद्वर्ष्म तद्वैशिराः ते नेत्रे तमसोज्झिते सुरुचिरे याभ्यां हरिर्दृश्यते सा बुद्धिर्विमलेन्दुशङ्खधवला या माधवध्यायिनी सा जिह्वामृतवर्षिणी प्रतिपदं या स्तौति नारायणम् यत्कृष्णप्रणिपात. సో ఈ శ్లోక కూడా చెప్పారనమాట. యత్కృష్ణ ప్రణిపాత ధూళిధవళం అంటే ఏంటంటే మనం నమస్కారం చేసేటప్పుడు భగవంతుడు ఎప్పుడైతే మనం ఇలా తల మనం ఆనిస్తాం కదా, ఆనిచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ధూళి ధవళం భగవంతుడి యొక్క కాళ్ళకున్న మట్టి ఏదైతే ఉంటుందో ధూళి, అది మన తలకి తగిలి అది తెల్లగా మారాలంట. లేకపోతే అది తల కానే కాదు. అసలైన తల అంటే ఏంటి అంటే ఎప్పుడైతే భగవంతుడి ముందు మనం ప్రణామం మొక్కుతామో ఆ ధూళితోటి టచ్ అయ్యి తెల్లగా మారాలి. అది అసలైన తల అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది మామూలుగా ఇంకా తల అంటే ఏంటి, ఎంతో రత్న వైడూర్యాలతోటి కిరీటాలు పెట్టుకొని ధరించామనుకోండి, అది నిజమైన సరస్సు కాదు. అసలైన శిరస్సు అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆ తల వైట్ గా మారుతుందో భగవంతుడి యొక్క పాద ధూళితోటి, అది అసలైన తల అని. నెక్స్ట్ ఏంటంటే తద్వమ్మ తత్ త్రినేత్ర తమస్సోజితో సురుచిరేయాభ్యం హరిర్ దృశ్యాత్ అంటే ఎప్పుడైతే మన నిజమైన కళ్ళు అంటే ఏంటి అంటే భగవంతుణ్ణి మనము వచ్చే భగవంతుని కానీ భగవంతుని చూసే కాంతిని కానీ మనం చూస్తూ ఉంటాము, అయ్యి అసలైన కళ్ళు అంటే. అంతేకాని ఏవో కళ్ళకు అందంగా దిద్దుకొని ఇవన్నీ చేసుకుంటే అవి కళ్ళు కాదు. ఆ కళ్ళతో ఎప్పుడైతే భగవంతుడి యొక్క కాంతిని చూస్తామో అవి అసలైన కళ్ళు అని చెప్పేసి. అంటే ఓన్లీ కృష్ణ డైటీస్, కృష్ణకు సంబంధించిన వాటిని మనం చూడాలి అని, అవే రియలైన నిజమైన కళ్ళు అనేసి. నెక్స్ట్ సా బుద్ధి విమలేందు శంఖధవళ యా మాధవ ధ్యాయిని అంటే మన బుద్ధి ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా భగవంతుని మన ఏకాగ్రత అంతా కూడా ఉండాలన్నమాట. అది ఎలాగా, భగవంతుడి యొక్క నామ రూప లీల గుణాల గురించే మనం వింటూ ఉండాలన్నమాట. సో అలా అంటే విమలేందు శంఖధవలో ఎలా ఉండాలి అది అంటే, విమల అంటే ఏంటి అంటే ఇది స్పాట్లెస్ అంటే ఒక మచ్చ కూడా లేదనమాట. అలాంటి ఒక మచ్చల కూడా లేనటి చంద్రుడు లాగా. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అంటే దేనిలాగా శంఖం ఎలా అయితే తెల్లగా ఉంటుందో అంత ఆ కలర్లో ఉండేటటువంటి, అంటే అంత ప్యూర్గా మన బుద్ధి ఉంచుకొని భగవంతుడి మీద ఏకాగ్ర చేయాలి. అంటే ఒక మచ్చలేని చంద్రుడి లాగా. నెక్స్ట్ ఎంత శంఖం ఎంత అంటే మంచి వైట్ లాగా అనమాట, ధవలం అని అది అనమాట. నెక్స్ట్ 4వ లైన్ వచ్చేసి స్వాచిహమృత వర్షిణి ప్రతిపదం యాస్తౌతి నారాయణం అంటే ఏంటంటే ఆ నాలుక ఏదైతే ఉందో జిహ్వ అనేది మనం నిరంతరము కూడా భగవంతుడి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అంటే భగవంతుని అమృతం అంటే ఏంటి, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలాలు ఉంటాయో వాటిని గురించి కీర్తిస్తూ వాటి గురించే వింటూ ఉన్నప్పుడు మనకి
ఆ అమృతాన్ని అనేది మనం తాగలుగుతాం అనమాట. అప్పుడే అది నిజమైన నాలుక. లేకపోతే ప్రసాదం తింటాము, అది నిజమైనది నాలుక అనమాట. కాకుండా ఎప్పుడు చూడండి ఎవరి మీద గాసిప్స్ చెప్పుకోవడము, లేకపోతే ఎవరిదైనా ఒక వైష్ణవుల్ని తప్పులు ఎంచడము, ఇంకొకళ్ళ మీద తప్పులు వేసేసేయడము, అలాంటివి చేసి అన్నీ ఉన్నాయనుకోండి, అది నిజమైన నాలుక కానే కాదు అని చెప్పేసి, అలాంటి పనులు భక్తులకి నచ్చను కూడా నచ్చదు. ఒకళ్ళు తప్పులు ఎంచడాలు, ఇంకొకళ్ళ మీద తప్పేయడాలు, ఓకే, ఇవన్నీ కూడా అది నచ్చదనమాట అసలు భక్తులు అనే వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎవరైనా కొంతమంది చూడండి, ఒక భక్తుడిని ఇంప్రెస్ చేయాలి అంటే ఇంకో భక్తుడి మీద చెడుగా చెప్పేద్దాము, అది ఇది అనుకుంటారు కదా. అలాంటివేవి కూడా భక్తులకి నచ్చవు, మీరు అట్లా చేయాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. సో ఇప్పుడు భీష్మ ఏంటంటే ఈ శ్లోకాలన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొని మన మైండ్లో, అంటే భీష్ముడు అంటే ఆయన కృష్ణుని ప్రే చేశాడు అయిపోయింది, కానీ మనం ఎలా మార్చుకోవాలి అంటే ఈ విధంగా మనలో ఉన్న ఆలోచనలన్నిటినీ కూడాను మనం బదిలీ చేయాలన్నమాట వాటిని. సో ఇటు అందుకని నన్ను కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీ మీదే ఉండేలా చూడు అని చెప్పేసి. ఎందుకు అంటే మనం ఇంద్రియార్థాలను చూసిన వెంటనే వందల వేల కోట్ల రకాలైన ఆ, అనుభూతులన్నీ కోరికలన్నీ కూడా మనలో ఉండుంటాయి అన్నమాట. సో ఆ తృష్ణ లాగా కాకుండా వితృష్ణ లాగా చెయ్యి నన్ను అని చెప్పేసి మనకి. ఎప్పుడైతే మనలో తృష్ణ ఉంది అంటే అంటే భౌతికమైన కోరికలు కావాలి, భౌతికమైన అనుభవాలు కావాలి, సుఖాలు కావాలి అని కోరుకున్నాము అంటే మనకి భగవంతుడు ఎప్పటికీ దొరకడు. అది ప్రభు చెప్పారనమాట, అండర్లైన్. ప్రభు కృష్ణ అనే మనకి దొరకనే దొరకడు, మనకి తృష్ణ ఉంటే. వితృష్ణ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనకి కృష్ణ దొరుకుతాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది మనకి తృష్ణ అంటే ఏంటంటే మళ్ళీ కూడా చెప్పారు, భౌతికమైన ఆనందాల కోసం, కోరికల కోసం, ఆలోచన ఇవన్నీ కూడా. అందుకనే ఇతిమది రూపకల్పిత వితృష్ణ భగవతి సాత్వత పొంగవే విభూమి. ఆయన నువ్వెవరివి అంటే భగవాన్ సాత్వత పొంగవ, నువ్వు అందరికన్నా గొప్పవాడివి, అన్ని సాత్వికుల్లోకి అందరికన్నా కూడా గొప్పవాడివి అనమాట నువ్వు. సో అందుకని అందరూ ఏంటంటే నాకు నీ భక్తులందరూ కూడా ఈ విధంగానే భగవంతుడి ఆశ్రయమే కోరుకుంటారు, ఇంకెవరి ఆశ్రయము కోరుకోరు. అందుకని నా కోరిక, ఆలోచనలు అన్నీ కూడాను నీ వైపే ఉండాలి అని చెప్పేసి భగవంతుడిని కోరుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటి ఆయన, నా మైండ్ అంతా కూడా నీ మీదే ఫోకస్ చెయ్యి అని చెప్పేసి. సో భక్తుల యొక్క చివరి ఆకాంక్ష ఏంటి అంటే ఎటువంటి అవాంతరాలు లేకుండా మనం కృష్ణుని మీదే మన మనస్సు మగ్నం చేయడము, మనస వాచ కర్మణ కూడాను మనం భగవంతుడికే అర్పించుకున్నాము అంటే అది అసలైన భక్తుడు మనం కోరుకోవాల్సిందనమాట. మన చివరి కోరిక ఏదైనా ఉంది అంటే ఇదే ఉండాలి మనకి. మనస వాచ కర్మణ భగవంతుడి మీద తప్పకుండా ఇంకెటువైపు కూడా పోకుండా, అంటే మనకి ఎటువంటి ఏమంటారు నిరంతరము కూడా మనం భగవంతుడి మీదే ఉండాలి. ఎప్పుడు కూడా అటు ఇటు పోకుండా, అవాంతరాలు లేకుండా మనం భగవంతుడి మీదే కాన్సన్ట్రేషన్ చేసేలాగా ఉండాలి అని చెప్పేసి. మళ్ళీ ఇంకోటి ముకుందమాల చెప్పారు. ఇవి కొంచెం వీడియో మారిపోయింది, టైమింగ్స్ అంతా కొంచెం ఉల్టా పుల్టా అయిపోయింది. Trishna. If we have that Trishna, we cannot get Krishna. Therefore, our Bhishma is saying, Vitrishna. Ultimate aspiration is to focus on Krishna without any deviation. To completely dedicate one's body, mind and words to Krishna with absolutely no distractions or deviations. Right? Chittam naiva nivartate kshanamapi Sri Krishna padambujan Nindantu priya bandhava gurujana grihnantu munchantu va Durvadam parighoshayantu manuja vamshe kalankostu va Tadrik prema dharanu raga madhuna mattayamanam tume. సో ఇక్కడ ఏంటి అంటే మనకి చిత్తం అన్నమాట. అంటే మన యొక్క మన ఏమంటారు, మన యొక్క ఆలోచనలు ఏవైతే మన కాన్షియస్ మన చైతన్యం ఉంటుందో దాన్ని ఏంటంటే ఎటువైపు పోకుండా అంటే మన భగవంతుడి ఆలోచనల నుంచి, భగవంతుడి మీద నుంచి ఇంకెటు పోకుండా మరలకుండా నువ్వే చూసుకో అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకేంటి, నిందంతు ప్రియ బాంధవ, నన్ను ఎవరైనా సరే, నా బంధువులందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు,
ఓకే. ఇంకోటి గురుజన పెద్దవాళ్ళు, గురువులు వాళ్ళందరూ కూడా నన్ను గృష్ణంతు మంచంతువ అంటే నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళు అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు, అయినా పర్వాలేదు. ఓకే. నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నన్ను బయట గెంటేసినా పర్వాలేదు, గురువులు ఎవరైనా తప్పు పట్టినా పర్వాలేదు, బంధువులు నన్ను నిందించినా పర్వాలేదు. ఇంకోటి దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశీ కళంకేస్తువ, మనకు వంశానికి చెడ్డ పేరు తీసుకొచ్చావు అని చెప్పేసి నా మీద గాసిప్స్ అంతా స్ప్రెడ్ చేస్తూ నా మీద అంతా కూడా చెడు అంతా కూడా పాకేటట్టుగా చేసినా కూడాను, నన్ను ఏ విధంగా ఎలాగ తప్పుగా అర్థం చేసుకున్నా నాకేమీ పర్వాలేదు. ఎందుకు ఆయన నాకు పర్వాలేదు అని చెప్తున్నాడు? తాదృక్ ప్రేమ ధరానురాగమధున మత్తాయ మానం తుమే. అది ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమని ఆస్వాదిస్తూ ఉన్నాం అనుకోండి, ఆనందిస్తూ ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ కూడా ఎలాగో ఒక మత్తు మందు తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇవి ఇంకా మిగతా భౌతికమైనవి ఏవి కూడా వాళ్ళ మీద ప్రభావం చేయదు. ఇప్పుడు తాగి మత్తులో ఉన్నాడు అనుకోండి, వాడికి మనం ఏం చెప్పినా తెల్లరేటు గుర్తుంటుందా? ఏమీ గుర్తుండదు. సేమ్ అలాగేంటంటే ఆ మత్తులో మునిగిపోయి ఉంటాం కాబట్టి ఇవి పెద్ద పక్క వాళ్ళు తిట్టుకున్నా నిందించినా ఇవన్నీ కూడాను మన మీద ఏ విధంగా కూడా మన మీద పని చేయవన్నమాట. సో నాకు అవన్నీ అయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం కావాల్సింది ఏంటి అంటే నీ భక్తి, నీ మీద ప్రేమ, అనురాగం, నాకు ఇవే కావాలి అనేసి, ఇంతకన్నా అనూహ్యమైంది నాకు ఇంక ఏది లేదు. మిగతా వాటి కోసం నేను ఏది పడడానికైనా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మత్తాయ అంటే ఇంటాక్సికేటెడ్ అంటే తాగిన మత్తులో ఉంటాం కదా, అదనమాట. సో నాకు ఇంక ఏది వచ్చినా ఐ డోంట్ కేర్, నాకేం ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం నాకు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే కృష్ణ కథ, కృష్ణ భక్తిలో మనం పూర్తిగా గనక ఉన్నాము అంటే మన మైండ్ అనేది ఎప్పుడు కూడా కలవర పెట్టడం అనేది ఉండదన్నమాట. అదే కృష్ణ కథ, కృష్ణ భక్తిలో పూర్తిగా నిమగ్నమైన వారికి మన మైండ్ అటు ఇటు పరిగెట్టదు, ఇంకా ఎటు వెళ్ళిపోదు అని చెప్పేసి. మామూలుగా ఒక లైన్ ఏమో మన మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వదు అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏం చెప్పారంటే ఎప్పుడైతే మనం పూర్తిగా ఇందులో నిమగ్నమై ఉంటామో మన మైండ్ ఏంటంటే అటు ఇటు డిస్ట్రాక్షన్స్ కూడా, డీవియేషన్స్ కూడా ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇదే భీష్మ కోరుకుంటున్నారు. ఫస్ట్ 2 లైన్స్ లో ఏంటి అంటే ఇదే చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంటే ఇందా చెప్పుకున్నట్టే మనం అప్పుడు దాకా ఏం మాట్లాడాడు ఆయన? రాజకీయాల గురించి చెప్పాడు, యుద్ధాలు చేసి ఉన్నాడు, మళ్ళీ అధర్మం వైపు నుంచొని ఉన్నాడు, అధర్మం వైపు మాట్లాడున్నాడు. ఇవన్నీ కాకుండా ఇంకా తర్వాత ఈ సాధారణ మనిషి యొక్క ధర్మం ఏంటి, మళ్ళీ స్త్రీ ధర్మం ఏంటి, రాజధర్మం ఏంటి, దాన ధర్మం ఏంటి, వర్ణ ధర్మం ఏంటి, ఆశ్రమ ధర్మం ఏంటి, ఇవన్నీ కూడా ఎన్నో ధర్మాల గురించి కూడా ఆయన మాట్లాడున్నారు. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టే, నాకు ఇవన్నీ ఏమొద్దు, నా మైండ్లో ఏముండాలి? కృష్ణ తప్ప ఇంకా నథింగ్ ఎల్స్, నాకు ఇంక ఏమీ వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ విదురా కూడా ఇలాగే సేమ్ మైత్రేయ మునికి చెప్తాడనమాట. ఒక శ్లోక చెప్తాడు. సో ఆ శ్లోకాన్ని నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు మీకు. సో అందులో సారాంశం ఏంటి అంటే మన వందల వేల కొలది కథలు ఉన్నా కూడా అన్నిటి యొక్క సారం ఏంటి అంటే హరికథ, అదే శ్రీమద్ భాగవతం. అందుకొని నాకు ఆ హరికథ గురించే చెప్పు అని చెప్పేసి మైత్రేయిని అడుగుతాడనమాట. అది ఇక్కడ కూడా సేమ్ భీష్ముడు కూడా ఏం అడుగుతున్నాడు? వితృష్ణ, నాకు నాకు ఎటువంటి విషయాల వైపు కూడా నా మైండ్ పరిగెట్టకుండా నీ మీదే ఉండేలాగా చూడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మనం కూడా ఏంటి అంటే దేహం వదిలేసేటప్పుడు అదే విధంగా ఉండాలి. సో మనకి భీష్ముడు ఇక్కడ ఏం నేర్పుతున్నాడు అంటే భగవంతుడికి చేతిలో నిమిత్త మాత్రంగా ఉండి ఎలా జీవించాలో చెప్పాడు. ఇంకోటి ఏంటంటే పూర్తిగా భగవంతుడి యొక్క ఆలోచనలతోటి దేహాన్ని ఎలా వదలాలి, రెండు నేర్పారు మనకి. నిమిత్త మాత్రంగా ఉండి భగవంతుడి చేతిలో ఎలా జీవించాలి అనేది, ఎలా దేహాన్ని వదలాలి అనేది కూడా భగవంతుడి యొక్క ఆలోచనలతోటి అనేది, ఈ 2 పాయింట్స్ మెయిన్వి మనకి భీష్ముడు నేర్పుతున్నాడు అనమాట. సో ఈ సందర్భంలో ఏంటంటే మళ్ళీ మనకి 10th క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ 4th శ్లోకాలో ఈ వితృష్ణ మీద ఇంకో సేమ్ శ్లోక ఉందన్నమాట. నివృత్త తర్షైరూపగీయమానాన్ భవే భవేషదాచ్చత్రో మనోభిరామాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్ ఉమాన్ విరచేత వినాపశుఘ్నాత్
ఇప్పుడు కూడా ఏంటంటే నా మైండ్ అటు ఇటు పోకుండా ఎప్పుడు కూడా పూర్తిగా నీ మీదే నిమగ్నమై ఉండాలి అని చెప్పేసి ఈ శ్లోక అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది మనకి ఆ శ్లోకాలు. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఏంటి అంటే స్వసుఖం ఉపగత్ అంటే నాకు ఆధ్యాత్మికంగా నేను ఆనందించాలి అని అనుకుంటున్నాను. ఆధ్యాత్మిక ప్రపంచం గురించి దాని గురించి నేను ఆలోచించాలి అంటే క్వచిత్ అంటే అప్పుడప్పుడు కాదు. ఓకే, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నేను భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాను. ప్రకృతి ఉపాయం యద్భావ ప్రవాహం అది ఎలా ఉండాలి అంటే ఒక మనకి ప్రకృతిలో చూడండి, ఆ ఈ గుణాలు అనేవి ఎలాగ ఒక ప్రవాహం లాగా వస్తూ పోతుండే, ఒకసారి సత్వగుణం ఉందంటే రజోగుణం ఉందంటే అవి అలా వస్తూ పోతూనే ఉంటాయి అనమాట. ఆ ప్రవాహం లాగా మనకి ఈ ఎప్పుడు భగవంతుడి యొక్క ఆలోచనలే నాకు ఉండాలి అని చెప్పేసి, అందుకని అది కూడా ఎలాగా నీ యొక్క కరుణతోటి, భగవంతుడి దయా కరుణ లేకుండా మనము ఈ భౌతిక గుణాల నుంచి బయటపడలేం కాబట్టి నన్ను ఆ భౌతిక గుణాల నుంచి బయటికి తీసుకొచ్చి నీ దర్శనం ఇవ్వు అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ దర్శనం అనేది ఎలా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి భగవంతుడి యొక్క దర్శనం అనేది రెండు రకాలు. ఒకటి డివోషనల్ సైట్ అంటే భక్తితో చూసేది అనమాట. అంటే ఏంటి, మనం భగవంతుడి యొక్క అందమైన రూపాన్ని వాటిని చూడటం అనమాట. ఇంకోటి ఏంటంటే ఫిలాసఫికల్ అంటే తత్వంతో అనమాట. అది ఒక రకం సైట్ అనమాట. అదేంటి అంటే కృష్ణ కింద ఏమంటే ఇప్పుడు కృష్ణ ఫోటో ఉంది అక్కడ, దాన్ని చూపించారనమాట. అక్కడ భాగవత సప్తాహ జరిగేటప్పుడు ఏంటంటే వాళ్ళు కృష్ణ అని పెట్టి కృష్ణ కింద అంతా కూడా భాగవత బుక్స్ అన్ని కూడా 12 క్యాంటోస్ పెట్టి వాటికి రోజు పూజ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ కృష్ణుడిది దర్శనం, ఒక ఆయన ఎంత అందంగా ఉన్నాడు, ఏం డ్రెస్ వేసుకున్నాడు, అది వచ్చేసి మనకి భక్తితో చూసేదన్నమాట. అలా కాకుండా తత్వంతో చూసే దర్శనం కూడా ఉంటుంది. అది ఏంటి అంటే ఈ పుస్తకాలు భాగవత రూపంలో ఉన్నాయి అవన్నమాట. వాటిని చదవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తత్వదర్శనం అనేది అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఇప్పుడు ఏంటి, మనము కృష్ణ ఎదురుగా ఉండి ఆయనకి కృష్ణ దర్శనం ఏమని చెప్తున్నాడు. సో నెక్స్ట్ శ్లోక కృష్ణ ఎలా ఉన్నాడు అనేది దర్శనం అనమాట. నెక్స్ట్ శ్లోక వచ్చేసి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి తత్వం గురించి కూడా వస్తాయి అన్నమాట. మనకి ఇంకా ఈ 3 రోజుల్లో మనము చెప్పుకోబోతున్నాం కాబట్టి ఆ తర్వాత శ్లోకాల్లో ఏంటంటే తత్వదర్శనం కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం నేర్చుకుందాము అని చెప్పి చెప్పారనమాట. చెప్పి ఇంకా ప్రభు ఏంటంటే ఈ రోజుకి 4వ రోజుది ముగించేశారనమాట. ముగించేసి నేను ఈ 4 రోజుల్లో మనము ఏం నేర్చుకున్నాము అదేంటంటే కొంతమందికి ఎవరినైనా బాధ పెట్టేలాగా చెప్పుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద భక్తులు అందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందు నేను చెప్తున్నాను కాబట్టి. సో ఏదైనా తప్పుగా మాట్లాడున్నా లేకపోతే ఇవి ఎవరికైనా బోరు కొట్టించి ఉన్నా నేను ఇంకా మీకు తగ్గట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోయినా నన్ను క్షమించండి అనేసి అడిగారనమాట. అడిగి ఇంకా ఏంటి అంటే అంటే నేను మాత్రం అంటే మీ కాలాన్ని నేను వృధా చేశానేమో నాకు తెలియదు, బట్ కానీ నా కాలాన్ని మాత్రం నేను ప్రాపర్గా యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఉన్న శక్తిలో నేను భగవంతుడిని గ్లోరిఫై అంటే కీర్తించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో మీ కాలం వృధా చేసుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పుడు ఇంకా మల్ల ప్రభు, మహేష్ ప్రభు వీళ్ళందరూ అరేంజ్ చేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పి ఆపేశారనమాట. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయింది. సో దాంట్లో ఏంటంటే ఈ ఆయన మహేష్ ప్రభు వాళ్ళకి ఏంటంటే ఆయన బిజినెస్ కదా అక్కడ గోవిందాస్ అనమాట. సో అలా అనేక మంది అక్కడ బిజినెస్ వాళ్ళందరినీ కూడా పిలిచారు. ఆ రోజు చాలా ఎక్కువ మంది వచ్చారు. సో వస్తే వాళ్ళందరికీ గురించి ఏమైనా కొంచెం చెప్పండి, వాళ్ళు ఏంటంటే ఇలాంటి సత్సంగాలు ఎందుకు అవసరమా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళ పరిధిలో వాళ్ళకి అసలు ఎందుకు ఇవి అనేది, భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేది కొంచెం షార్ట్ ఫామ్ లో చెప్పండి అని చెప్పి అడిగారు అనమాట. సో దానికి ప్రభు గౌరాంగ దర్శన్ ప్రభు వచ్చేసి ఏం చెప్పారు అంటే ఈ భాగవతం యొక్క ఇంపార్టెంట్, ఈ భాగవత సప్తాహ కానీ భాగవతం కానీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అది ఒక బిజినెస్ మ్యాన్ అవనండి. అంటే ఇప్పుడు నన్ను చెప్పముంది బిజినెస్ మ్యాన్లకి ఈ భాగవతం యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ప్రత్యేకత ఏంటి అని. కానీ అది ఒక బిజినెస్ మ్యాన్ అనే కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక టీచర్ కాదు, ఒక స్టూడెంట్ కాదు, ఒక పేషెంట్ కాదు, ఒక ఇంజనీర్ కాదు, ఒక వర్కర్ కాదు, ఎవరికైనా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే అది ఏంటి అంటే మనం
ఏంది ఆ భాగవతం మనకి ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ మనం అందరం ఏంటి, ఎట్లాంటి ప్రొఫెషన్ లో ఉన్నా మనం ఎవరమైనా కూడా మనందరం ఎవరిమి భగవంతుడి యొక్క పిల్లలమి, అవునా కాదా అని అడిగారు అనమాట. అందరూ అవును అవును అన్నారు. అప్పుడు ఈ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అంటే, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ తెలియజేస్తుంది మనకి. ఈ సంబంధ జ్ఞానాన్ని అనేది మనకి ఇస్తుంది. దాన్ని మనం పెంపొందించుకోవాలి అని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా ఏంటి అంటే, మనం ఇంకా ఇంకా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఓకే, ఇంకా మనం ఆ ఇదే మెయిన్, ఈ సంబంధ జ్ఞానం అనేది మనం పెంపొందించుకోవాలి అని చెప్పేసి, ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళాము అంటే మెయిన్ గా ఏం తెలుస్తుంది అంటే, మనకి రెండు, మన జీవితంలో రెండు ముఖ్యమైనవి ఉంటాయి అన్నమాట. పర్పస్ అంటే, పర్పస్ ఏమంటాం, పర్పస్ తెలుగులో ఏమంటారు, ఎవరైనా చెప్పరా ప్లీజ్. లక్ష్యం మాతాజీ. లక్ష్యము. మనకి రెండు లక్ష్యాలు ఉంటాయి. ఓకే, సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ రిజర్వేషన్, అంటే మనకి మనం అనమాట, మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడం. సో అది ఎలాగంటే, మనం బాడీని మెయింటైన్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక ప్రొఫెషన్లో మనం ఏదో ఒక పని చేసుకొని మనము డబ్బులు సంపాదించుకోవడం కానీ, వాట్ ఎవర్ అనమాట. డాక్టర్ లాగా ఇందాక చెప్పినట్టు రకరకాలుగా ఏదైనా కానీ, అది ప్రొఫెషన్ అవ్వచ్చు, మన బాడీని మెయింటైన్ చేసుకోవడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా అంటే మన బాడీకి సంబంధించినవన్నీ కూడా, అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు, వెహికల్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి అన్నమాట, మన సెల్ఫ్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు అవి కనెక్టెడ్ టు మన బాడీ, ఓకే, మన శరీరంతో కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. రెండోది ఏంటి అంటే, ఇది బాడీ కాదు, సోలు, అంటే మన ఆత్మ అని అనుకొని, అది సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అది మెయిన్గా సెకండ్ అనమాట. సో అది ఏంటి అంటే, ఇప్పుడు మన బాడీ ఉందనుకోండి, దీనికి ఆహారం ఇవ్వకపోతే ఏమవుతుంది శరీరం, కొన్ని రోజులకి క్షీణిస్తుంది, ఏమైపోతుంది, క్షీణిస్తుంది, నీరసిస్తుంది మాతాజీ. క్షీణించిపోతూ ఉంటుంది అంతే. ఆ, ఆ, అది నీరసం వస్తూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఫుడ్ అంటే ఏంటి, బాడీకి అయితే మనకి ఇడ్లీ, దోశ, సాంబారు, చట్నీ, ఇవన్నీ కూడా మనకి, ఇడియాప్పమను, చపాతీలను, ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అలాంటి చాలా రకాలు. సో అవి కాదు ఇక్కడ, మనకి అది ఇవ్వకపోతే బాడీ వీక్ అయిపోతుంది. కానీ మనకి సోల్ ఫుడ్ ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. ఎప్పుడైతే ఇది మనం డోసుల రూపంలో కనుక మనం ఇవ్వలేదనుకో, ఓకే ఈ రోజు ఒక గంట లేకపోతే ఒక అరగంటను, మనం టాబ్లెట్ చూడండి డోసులు లాగా ఎలా వేసుకుంటాం, 3 రోజులు కంటిన్యూస్గా వేసుకోవాలి అలాగా. అలా కనుక మనం డోసెస్ లాగా మనం ఒక భాగాలుగా చేసి తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, మన సోల్ కూడా అలాగే క్షీణించిపోతూ ఉంటుంది, నీరసపడిపోతూ ఉంటుంది అని చెప్పారు. సో మనం ఎప్పుడైతే కృష్ణాకి దగ్గరగా వెళ్ళాలి అని అనుకుంటామో, మనము అప్పుడు ఈ భాగవతం అనేది మనం తీసుకుంటూ ఉంటే దగ్గరగా వెళ్తాము. మనం కొన్ని రోజులకి మనం భగవంతుడి యొక్క పిల్లలమని తెలుస్తుంది, భగవంతుడి యొక్క దాసాను దాసులమి అని కూడా మనకి తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ రెండో వాళ్ళు ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే, గర్గ సంహితలో ఎక్కడో ఆ, ఆ, దుర్యోధనుడు కలి అవతారము, అసలు అతను కూడా ఒక డివోటి భక్తుడేను, అలా భక్తులు అంటే ఆ విధంగా కూడా వచ్చి భగవంతుడికి సాయం చేస్తూ ఉంటారు అని ఉంది. నాకు ఇంకొంచెం దాని గురించి తెలుసుకోవాలని ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగారు అనమాట. అడిగితే అప్పుడు ప్రభు అని అన్నారు ఏమంటే, నీకు కుతూహలం ఉంది, ఓకే. సో అసలు మనం, ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క లీలల్లో సహాయం చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. సో ఎందుకు వస్తారు అంటే, వాళ్ళ ద్వారా మనకి జీవిత పాఠాలు నేర్పడానికి. సో వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము, జీవిత పాఠాలు. సో ఇక్కడ దుర్యోధన నుండి ఏమి నేర్చుకుంటాము అనేది అది ఆ పక్కన పెడితే, మనం దుర్యోధనుడే కాదు, అక్కడ రావణుడు, కుంభకర్ణుడు, ధృతరాష్ట్రుడు, జరాసంధ, ఇలా శకుని, ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు నెగిటివ్ క్యారెక్టర్స్ లో, అంటే విలన్స్ లాగా అన్నమాట. సో వీళ్ళందరూ భగవంతుడికి ఆపోజిట్ గా ఉండి చేసిన వాళ్ళు అనమాట. సో వీళ్ళ ద్వారా మనం ఏంటి అంటే నేర్చుకునేది, మనం ఏమి చెయ్యకూడదు అనేది, మనం భక్తులు అనే వాళ్ళమి ఏమి చెయ్యకూడదు అనేది వీళ్ళ ద్వారా నేర్చుకుంటాము. అదే భక్తుల ద్వారా అయితే మనం ఏం చెయ్యాలి అనేది నేర్చుకుంటాము. అంతే. ఆ ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా ఆ సారం మీద ఉండాలి. కానీ వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు కూడా డివోటీ అయితే వాళ్ళకి చెడ్డ పేరు ఎందుకు వచ్చింది, ఇది చెడ్డ పేరు వచ్చిందని వీటన్నిటి గురించి కాదు. సో మెయిన్ సారం ఏంటి అంటే, మనం
ఏం చెప్ ఏం మనకు నేర్పారు అని దాన్ని మనం అవలంబించడమే అనేది చెప్పారనమాట. సో మూడో వాళ్ళు ఏంటి అంటే భీష్మ వచ్చేసి బెడ్ మీద అంపశయ్య మీద ఉన్నాడు. అదే కాకుండా ఆయన చుట్టూతో ఎవరున్నారు? అందరూ అంపశయ్య మీద వదిలేండి, మామూలుగా ఆయన ఉన్నంత కాలం కూడా ఎవరి మధ్యలో ఉన్నాడు? భీష్ముడు ఋషులు మునులు దుర్మార్గుల అక్కడ మధ్య కాదు ఉన్నాడు. మాత్రం, అంపశయ్య చెప్పట్లేదు, మామూలుగా ఉన్నప్పుడు. అభక్తుల దగ్గర మామూలుగా అభక్తుల మధ్యలో దుర్యోధనుడు, ఉన్నాడు. ధృతరాష్ట్రుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరి మధ్యలోనే ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఆయనకి మనం చెప్తాం కదా, గుడ్ అసోసియేషన్ లేకపోతే మన మీద ప్రభావం ఉంటుంది అని చెప్తాం కదా. మరి ఆయన ఎలాగ ఆయన ఎలా అలా కాపాడుకోగలిగాడు ఆయన? ఇప్పుడు కూడా భగవంతుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. సో అందుకని ఆయన హోల్ లైఫ్ అలా భక్తులాగా ఎలా ఉండగలిగాడు, అసోసియేషన్ మంచి వాళ్ళతో లేకపోయినా కూడా అనేసి చెప్పాడనమాట. సో అప్పుడు ఏమన్నాడు అంటే ప్రభు ఏం చెప్పారు అంటే, విదురు లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారుగా, అందరూ చెడ్డ వాళ్ళేనా అక్కడ? విదురుడు, పాండవులు వీళ్ళంతా కూడా ఉన్నారు కదా, అప్పుడప్పుడు కృష్ణుడు వస్తూ పోతూ ఉన్నాడు. సో అలా ఏంటంటే అలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి. ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రహ్లాద్ మహారాజుని చెప్పుకోవాలి. ఆయన మొత్తం అందరు అభక్తుల మధ్యలోనే ఉన్నాడు, అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా భక్తులు అనేది వీడలేదు. అలాగే మనం కూడా ఏంటంటే మనలో దృఢత్వం అనేది ఉంది అంటే, పట్టుదల అనేది ఉంది అంటే మనము ఎక్కడ పడేసినప్పటికీ మనకేముంది, ప్రభుపాదుల వారు చైతన్య చరితామృతాలు మధ్యలో చెప్తారు. ఇది మనకి మెయిన్గా ఏంటంటే ఆ డిటర్మినేషన్ ఉంది, పట్టుదల అనేది మనకు ఉండాలి. అది లేకపోతే మనం కృష్ణుడిని ఎప్పుడు కూడా సేవ చేయలేము, కృష్ణుడిని కలవలేము అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ కమిట్మెంట్, దృఢత్వం, పట్టుదల ఇవన్నీ కూడాను మనకి ఉండాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మనం గుడికి వెళ్తాము, గుడిలో ఉన్నప్పటికీ కూడా మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి అనుకోండి, ఏముంటుంది ఉపయోగం? ఏమీ ఉండదు. సేమ్ అలాగే ఏంటంటే అభక్తుల మధ్యలో ఉండి కూడాను మనం ఏంటంటే ఈ పట్టుదలతో దృఢత్వంతో ఉన్నాం అనుకోండి, మనకి ఎటువంటి భయం అనేది ఉండదు అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ గా ఏంటంటే రుక్మిణి అన్నమాట. రుక్మిణి దేవి మనకు తెలుసు. వాళ్ళ రుక్మి వచ్చేసి విదర్భలోనే ఆ శిశుపాలుడితో పెళ్లి చేయాలి, ఆమెకి ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. కానీ ఆమె ఆలోచన ఏమన్నా మారిందా? ఆమె ఎప్పుడు కూడా ఎవరి మీద పెట్టుకుంది? కృష్ణుడి మీదే. సీతాదేవిని సీతాదేవిని ఎప్పుడైతే వాళ్ళు కుంభకర్ణుడు తీసుకెళ్లిపోతాడో, ఇంకా రావణాసురుడు తీసుకెళ్లిపోతాడో, అక్కడ లంకలో చూస్తే ఎవరు చుట్టూతా ఆమెకి? రాక్షసులు. అందరూ. వాళ్ళ మధ్యలో కూడా చక్కగా ఆమె రామనామం చేసుకుంటూ అమ్మని తలుచుకుంటూనే ఉంది. సో ఆ విధంగా మనలో ఏంటంటే ఆ నిష్ఠ అనేది ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకని మనకేం కావాలి అంటే మనంతట మనం డ్రైవ్ చేసుకుంటే మన సెల్ఫ్ గా మనకి మనము ముందుకు తీసుకెళ్తూ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, determination ఉండాలి. ఇవి ఇంపార్టెంట్. మన చుట్టూతో ఎవరున్నారు అనే దానికన్నా వాళ్ళ మధ్యలో కూడా మనం చేయగలిగేలాగా ఉండాలి, అది గ్రేట్ అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకళ్ళు ఏం అడిగారు అంటే, ఇప్పుడు ఈ కురుక్షేత్ర వారు అది జరుగుతున్నప్పుడు ద్వాపర యుగమే కదా, ఇంకా కలియుగం రాలేదు, సంధిలోనే ఉంది కదా, అయినా ఇలా ఎందుకు అవుతుంది నాకు అర్థం కావట్లేదు, కలియుగ ప్రభావం అక్కడే ఎందుకు చూపించింది అని చెప్పేసి అని అడిగింది అనమాట ఆ మాతాజీ. అడిగితే ప్రభు ఏంటంటే సింపుల్ గా చెప్పారు. ఎలా అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ వస్తుంది, సమ్మర్ అయితే వింటర్ వస్తుంది, మాన్సూన్ తర్వాత వింటర్ వస్తుంది, వింటర్ తర్వాత రెయిన్ వస్తుంది. సో ఇవన్నీ ఎలా అయితే మనం ఆపలేమో అలాగా యుగాలు అనేవి వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఈ త్రేతాయుగం ద్వాపరయుగం వేస్తుంది, ద్వాపరయుగం కలియుగం ఎందుకు వస్తుంది అంటే వాటికి మనం ఏమీ చెప్పలేము, అవి క్రమానుసారంగా వస్తూనే ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి, మనం ఓన్లీ మనం భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఆశ్రయం తీసుకోవడమే తప్ప ఈ యుగాల ఎఫెక్ట్ అనేది మనల్ని ఏమీ చెయ్యదు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడతోటి ఫోర్త్ డేది అయిపోయింది. సో ఫిఫ్త్ డే చేద్దాము. సో ఫిఫ్త్ డే కూడా మనకి ఏమంటారు, షార్ట్ గా మళ్ళీ ఇప్పటి వరకు చెప్పుకుంది మళ్ళీ కొంచెం చెప్పారు, దాన్ని చెప్పి ఈ రోజుకి ఆపేస్తా. సో శ్లోకాలు రేపటి నుంచి చెప్పుకుందాం మనం. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏం చెప్పారంటే డే 5 స్టార్టింగ్ లో మనకి భగవంతుడు ఆ దేవాతి దేవుడు ఎన్నో విధాలుగా పనిచేస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా మనకి చెప్పండి, ఏ ఏ విధంగా మనకి తెలిసి భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు మన కోసం?
సృష్టి ఏంటిది? సృష్టి స్థితి లయ మొత్తం కూడా ఎవరు చేస్తారు? భగవంతుడే కదా చేస్తాడు. మళ్ళీ ఆయనే ఈయనన్నిటికీ కూడా భోక్త ఆయనే, మళ్ళీ ఈశ్వరుడు ఆయనే. ఇవన్నీ కూడా తెలుసు. ఇవన్నీ ఏంటి? భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు అన్నమాట ఇవి కూడాను. కాకపోతే ఇంకోటి ఇక్కడ ఏంటంటే, ఎక్కడైతే చూడండి ఆ భగవంతుడు మన మీద ఈ ఆ ప్రేమని, మళ్ళీ కేరింగ్ ఏమంటాం, మన జాగ్రత్త తీసుకోవడం కానీ, మళ్ళీ మనల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా భక్తుల వైపు చూపిస్తాడా లేదా? ప్రేమగా చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ వాళ్ళకి ఎటువంటి ఆపదలు రాకుండా ఎఫెక్టివ్ గా వాళ్ళ మీదే ఉండడం, ఇవన్నీ కూడా భక్తుడి మీద చూపించేదన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, ఎక్కువగా మనం బయట చూసాం అనుకోండి, చాలా పవర్ఫుల్ పర్సన్ అనుకోండి, అతను మనం తొందరగా రీచ్ అవ్వగలుగుతామా? ఈజీగా వెళ్ళగలుగుతామా అతని దగ్గరికి? వెళ్ళలేం మాతాజీ. చాలా కష్టం. చాలా పవర్ఫుల్ పర్సన్. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్లు, ఎక్కడ మినిస్టర్లు ఉన్నారనుకో, ఎంతమంది పర్మిషన్స్ తీసుకోవాలి మనం వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గరికి? అంత ఈజీ కాదు. సో అట్లాగే ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబు, మనకి ఆల్రెడీ భగవంతుడు ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలిసింది ముందు. ఆల్రెడీ మనకి ఏ విధంగా చేస్తున్నారు అనేది తెలిసింది. అలా అని భగవంతుడిని రీచ్ అవ్వడం అనేది ఈజీయా, కష్టమా? ఈజీ మాతాజీ, భక్తితో మనం రీచ్ అవ్వచ్చు. చాలా ఈజీ. ఏ విధంగా చాలా ఈజీ అంటే, నామంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా ఈజీ అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో పవర్ఫుల్ అయిన వాళ్ళని కలవాలి అంటే కష్టం. కానీ ఇక్కడ భగవంతుడు చూడండి, పవర్ఫుల్, కానీ ఆయన్ని కలవడం చాలా ఈజీ. పోనీ అదేమన్నా పెద్ద పని అంటే, నామంతో మనము భగవంతుని ఈజీగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి, యాక్సెసిబుల్ అన్నమాట మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నమాట. సో అందుకని నిన్న కూడా మనము చెప్పుకున్నాము, ఏది మనకి భాగవతంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఎవ్రీ క్యాంటోలో 12 గ్రంథాలు ఉంటాయి. ప్రతి గ్రంథంలో కూడా భగవంతుడి యొక్క నామం గురించి, భగవంతుడి గురించి కీర్తిస్తూనే ఉన్నారనమాట. ఒక క్యాంటోనే కాదు, ప్రతి చాప్టర్ లో కూడా మనకి భక్త్యావేశ యన్మాను కేతయన్ అని ఆ భగవంతుడి యొక్క నామంతో మనం చాలా ఈజీగా భగవంతుడి దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇప్పుడు మనము ఒక చాలా ముసలి వాళ్ళం అయిపోయాము, జబ్బుతో ఉన్నాము అనుకోండి, మనకి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా, ఏమైనా పని చేయాలి అన్నా, ఏం చేయాలన్నా ఆ టైంలో మనకి కష్టమా, ఈజీయా? కష్టమే మాతాజీ. చాలా కష్టం మాతాజీ. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ మనకి సన్యాసం మాతాజీ వీళ్ళందరూ, అయ్యో మేము ఇప్పుడు వచ్చాము, ఎప్పుడో వచ్చుంటే ఎంత బాగుండేది, ఇప్పుడు అంతా ఏమి గుర్తుండట్లేదు, జయలక్ష్మి మాతాజీ ఎప్పుడు చెప్తా ఉంటారు, అమ్మా ఇప్పుడు నాకు ఏమి గుర్తుండట్లేదమ్మా, నాకు టెన్షన్ వస్తుందమ్మా అని చెప్పేసి. సో ఏంటంటే వయసు ప్రభావం వలన మనం చేద్దామనుకున్నా చేయలేమన్నమాట. సో ఏంటంటే శాస్త్రాలు చదువుదామన్నా, దాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నా, మనలో ఆ శక్తి అనేది మనకు ఉండదు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆ మనం మన ఈ జెండర్ ప్రభావం నుండి, మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉన్నాయండి, వీటన్నిటికీ కాకుండా మనము ఆడవచ్చు, మగవచ్చు, అమెరికా అవ్వచ్చు, భారతీయుడు అవ్వచ్చు, ఈ విధంగా ఎవరు చూసుకున్నా ఎటువంటి టైంలో అయినా కూడా మనం గుర్తించవచ్చు. దాని ద్వారా మనం భగవంతుడి దగ్గరికి ఈజీగా అప్రోచ్ యాక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు అనమాట. సో దీనికి జెండరు లేదు. నేను మనం చెప్పుకున్నట్టు ధనం కానీ, విద్య కానీ, ఇలా ఏది కూడా ప్రాబ్లం కాదనమాట. సో సదేవ దేవ ప్రతీక్షత అన్నది ఎలా అయితే భీష్ముడు ఏ విధంగా చెప్పాడో, నాయనా నాకు ఇంకొక పని ఉంది, ఆ పని అయిందాక నువ్వు నా కోసం వెయిట్ చేయి ఇక్కడ అని చెప్పేసి చెప్పారనమాట. ఏంటి ఆ పని? భగవంతుడి ఇచ్చిన లాస్ట్ పని ఏంటిది భీష్ముడికి? వాళ్ళకి నీతులు చెప్పడం మాతాజీ. ఎస్, యుధిష్ఠిర మహారాజ్ కి రాజ్యం గురించి, ఆయన గురించి మొత్తం కూడా రాజధర్మ, స్త్రీ ధర్మ, ఆశ్రమ ధర్మ అని ఎన్నో ధర్మాలు చెప్పుకున్నాం కదా, దాన ధర్మ, ఇవన్నీ గురించి కూడా చెప్పడం అనమాట. లాస్ట్కి వచ్చేసి భాగవత ధర్మ గురించి కూడా చెప్తారనమాట. సో దీని మీద పెద్ద సెమినార్ తయారు చేసి ధర్మరాజు చెప్పాడు. ధర్మరాజు ఎలాంటి వాడు? ధర్ముడికే తనయుడు, మళ్ళీ ధర్మానికి మారు పేరే ఆయన. అలాంటి ఆయనకి ఈయన మళ్ళీ చాలా ఓల్డ్ ఏజ్ లో ఉండి, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దేహాన్ని వదలబోతున్నాను అనే టైంలో మళ్ళీ ఆయన ఇంకా చక్కగా వైకుంఠం వెళ్తాను అని తెలిసిన టైంలో కూడా ఆయన చెప్పబోతున్నాడు. సో ఎప్పుడైతే ఈయన ఈ జ్ఞానం అనేది ఇచ్చాడో, అంతకుముందు ఏంటి, యుధిష్ఠిర మహారాజు అసలు రాజ్యాన్ని కూడా వద్దన్నాడు.
సింహాసనం ఎక్కమంటే ఏమన్నాడు? లేదు లేదు, నేను ఎక్కను, నాకొద్దు అన్నాడు, ఇష్టపడలేదు. కానీ ఈయనిచ్చిన జ్ఞానంతో రాజ్యాన్ని అధిష్ఠించాడు. మళ్ళీ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఇంకా ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అనడానికి ఇంకా ఆయన పాఠాలు కూడా నేర్పారనమాట. సో అక్కడేంటి, కృష్ణ నేను చేయలేకపోయాను, మిగతా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి ముందు కూడా ఈయన ఇప్పుడు చెప్పడం, మనం చెప్పుకున్నాము పెద్ద పెద్ద వాళ్ళ ముందు చెప్పాలి అంటే చెమటలు పట్టేస్తాయి మనకి. కానీ ఇక్కడ భీష్ముడు ఎంతో చక్కగా, ఎంత నిష్ఠ ఉంటే అప్పుడు ఆయనకి అంత చెప్పగలుగుతాడు. మనకి లాస్ట్ స్టేజ్ లో కూడా మనము భగవంతుని గుర్తు చేసుకోగలుగుతున్నాము. చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేస్తే బై ఛాన్స్ మనకు అప్పుడు వస్తుంది, లేకపోతే మనం చెప్పలేము. సో ఆ విధంగా ఏంటంటే ఆ భక్తుడి యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడానికి ఇలాంటి సన్నివేశాలు, అదే అద్భుత కర్మణ అని ఇందాక మాతాజీ చెప్పినట్టు, ఆయన ఈ అద్భుత కర్మణ చేసేది ఇవన్నీ కూడా ఎందుకు అంటే భక్తుల యొక్క వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేయడం, వాళ్ళ ప్రాముఖ్యతని తెలియజేయడానికి అలా చేస్తారు. సో అది మనం అందరం తప్పుగా అర్థం చేసుకున్న, కృష్ణ ఎప్పుడు కూడా భగవంతుడిని తప్పుగా అర్థం భగవంతుడు మనల్ని గురించి ఎప్పుడు భక్తుల గురించి తప్పుగా అర్థం చేసుకోడు. అందుకని ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా, మనకి కృష్ణుడు మనకి ఎప్పుడైనా కష్టాలు అనేవి ఇచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడు ఏమనుకోవాలి, భగవంతుడు మన మీద దయా కరుణ చూపిస్తున్నాడు అనే అనుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు, పాండవులు ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు పడ్డారు, కానీ చివరికి ఏమొచ్చింది, రాజ్యం వచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కుంతికి ఎన్నో కష్టాలు వచ్చింది, దానివల్ల ఏమైంది, భగవంతుడి యొక్క దర్శనం దొరికింది ఆమెకి. భీష్ముడు ఎన్నో కష్టాలు, అంటే ఆయన దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అధర్మం వైపు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, అంత సైడ్ వాళ్ళ వైపు ఉన్నప్పటికీ కూడా చివరికి ఏమొచ్చింది, ఆయన కీర్తి వచ్చేలా చేశాడు. సో ఈ విధంగా ఏంటి అంటే భక్తులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి అంటే పేషెన్సీ, నేను ఇంగ్లీష్ పదాలే చెప్తున్నాను మాతాజీ, పేషెన్సీ, టాలరెన్స్, ఏమంటారు ఎగ్జాక్ట్ గా తెలుగులో పదాలు రాలే, ఇవాళ టైం దొరకలేదు నాకు. ఇంకా భగవంతుడిని ఎప్పుడు కూడా మనము అనుమానించకూడదు అనమాట. ఓకే, ఎప్పుడు కూడా మనకి ఆ ఇంటెన్షన్ అనేది మన మైండ్ లో ఆ ఆలోచన అనేదే రాకూడదు. భగవంతుడిని ఎందుకు ఇలా చేశాడు, నాకైతే ఇలా చేశాడు, వాళ్ళకైతే అలా చేయలేదు అనేది, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఏమంటారు భగవంతుడి యొక్క ఆలోచనలు కానీ ఆయన చేయబోయే విధానాన్ని కానీ మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు అనేసి. ఎన్ని బాధలు వచ్చినా కూడా మన యొక్క నమ్మకం అనేది ఎప్పుడు మారకూడదు. ఆ పైన చెప్పినట్టుగా భగవంతుడు ఏ విధంగా చేసినప్పటికీ కూడా సహనం. ఓకే. ఇంకోటి రెండోది ఎదుకు ఓపిక. ఎందుకంటే ఓర్పు. రెండు సహనమేనమ్మా, ఓర్పు సహనం రెండు ఓర్పు సహనం చూసావా, వచ్చింది కరెక్ట్ గా. ఓర్పు సహనం. రోజు ఏంటంటే తెలుగు మీనింగ్ కొట్టుకొని చూసుకునేదాన్ని, వాళ్ళ టైం దొరకలేదు నాకు, ఎందుకంటే మార్నింగ్ కూడా భాగవతం క్లాస్ ఇవ్వాల్సి వచ్చింది, దానివల్ల అవ్వలేదు నాకు. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఎన్ని రకాలుగా అయినా సరే, మనకి ఎన్ని రకాలుగా బాధలు ఏవి వచ్చినప్పటికీ కూడా భగవంతుడి మీద విశ్వాసం అనేది తగ్గకూడదు. ఆయన యొక్క ఆ దారిని మనం, అంటే ఆయన చేసే పనిని కానీ ఆయన చూపించే ఎఫెక్షన్ కానీ మనము ఇంకొక తప్పుగా అర్థం చేసుకోకూడదు అనేది చెప్పారనమాట. ఇంకోటి ఏం చెప్పారు అంటే భగవంతుడి కన్నా కూడా ప్యూర్, అంటే అంత శుద్ధమైన మనిషిని ఇంకెవరిని కూడా మనం చూడలేము. అంత శుద్ధమైన ఇంటెన్షన్స్ మన మీద ఉండేవి ఇంకెవ్వరికి కూడా ఉండవు. ఎందుకు అంటే ఈ మనము ఇప్పుడు చూడండి, మన మీద భగవంతుడు ఎంత ప్రేమ చూపిస్తాడు అంటే అది ఎంతో ప్యూర్గా శుద్ధంగా ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు అంటే ఇప్పుడు మనం చూడండి, మన మైండ్ ఉందనుకోండి, మామూలుగా మేబీ ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ముందే మనం పొగడ్డం అనేది చాలా తేలిక. ఓకే బేబీ, వాళ్ళ ముందు ఏంటంటే చాలా సహనంగా ఉన్నట్టు, చాలా ఒబీడియంట్గా, చాలా గ్రేట్ఫుల్గా ఉన్నట్టు మనం యాక్ట్ చేయొచ్చు, లేదా ఒక మేబీ నిజంగా అయి ఉండొచ్చు, కానీ అది బాడీ దేహపరంగా. బట్ కానీ మన మైండ్ ఉంది చూసారా, ఈ మైండ్ని కనుక వదిలేసాము అంటే అది ఎట్లా థింక్ చేస్తుందంటే రకరకాలుగా థింక్ చేస్తుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో అది డిగ్నిటీ అంటే ఏంటంటే ఓన్లీ దేహపరం అనే కాదు, ఒకంగా మంచి బట్టలు వేసుకోవడము ఇవన్నీ కాదనమాట. మెయిన్గా ఏంది అంటే మనం మంచిగా మాట్లాడడము, పైకి మాట్లాడేవి ఇవి కాదు, బట్ మన మైండ్లో ఆలోచనలను కూడా మనం
తప్పుగా రానియకూడదు అనమాట. అది అసలైన డిగ్నిటీ అంటే అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఏంటంటే మనకి మనము ఇప్పుడు చూడండి, మనం ఒక మనిషిని పొగిడామనుకోండి, వాళ్ళు తిరిగి మనల్ని పొగుడుతారు, అది వేరే విషయం. కానీ మనం వందల వేల కోట్ల తప్పులు వ్యతిరేకంగా భగవంతుడు చెప్పిన దానికి, ఇప్పుడు మనకి ఎవరైనా ఒకళ్ళు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, మనం ఏమనుకుంటాము? వాళ్ళతో ఇంక మాట్లాడద్దు బాబా, అనవసరం వాళ్ళతోటి మనకి ఎందుకు అనుకుంటాము. లేదా అసలు పర్మనెంట్ గా వాళ్ళతోటి కట్ ఆఫ్ చేసుకుందాము అని అనుకుంటాము. కానీ ఇక్కడ భగవంతుడు ఏంటంటే మనం ఎన్ని రకాలైన సమాచారం ఓకే, మనం ఎన్ని రకాలుగా తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన మీద చూపించే ప్రేమ అనేది ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది. ఆయన ఒక పార్షియాలిటీగా చూపించడం కానీ పక్షపాతంగా అలాగా ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి ఆ, మనుషులతోటి ఏంటంటే ఆ, వాళ్ళకి మనకి పడదు. ఏ విధంగా పడదు అంటే ఒక్కోసారి మాటల ద్వారా తిట్టుకుంటూ ఉంటాము, ఒక్కోసారి ఫిజికల్ ఫైట్ అవుతూ ఉంటుంది, మామూలుగానే ముష్టితో లాగా కొట్టుకుంటూ ఉంటాము, లేదా మన ఇద్దరికి ఒకే విషయం మీద వాదాపు వాదాలు అనేవి వస్తూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలాగ మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. వచ్చినప్పుడు ఏం చెప్తాం మనం? ఇంకా మనకి వాళ్ళ మీద దయా కరుణ అనేవి ఉండనే ఉండవు అనమాట. బెటర్ బాబు, వీళ్ళతో అసలు మనము ఉండనే ఉండకూడదు అని మనము ఒక దూరాన్ని మెయింటైన్ చేస్తాం వాళ్ళతోటి, ఒక గ్యాప్ అనేది. వాళ్ళు అటు వెళ్తున్నారు, అబ్బో ఈమెతో మనకు పడదలే అమ్మా అనేసి ఈ పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనము తప్పు అన్నది, లేకపోతే వాళ్ళని దూరంగా అన్న పెడతాము అని చెప్పేసి ప్రభు అన్నారనమాట. కానీ భగవంతుడు మాత్రం దానికి అట్లా కాదు. ఆయనకి విరుద్ధంగా చేసిన, ఏ విధంగా చేసినప్పటికీ కూడా కృష్ణుడు ఎప్పుడు మనల్ని వదలడు అనమాట. మనల్ని అంటి పెట్టుకొని ఉంటాడు, మనల్ని ఏ విధంగా అక్కడికి తీసుకెళ్ళిపోదాం ఆయన దగ్గరికి అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. సో దానికి శ్లోక అపిచేసు దురాచారో బస్తే మమ్మనన్య బాకని మనకి 9th చాప్టర్లో 30th శ్లోక ఉంటుంది కదా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటిని సరిచేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, అవి తప్పులే కానే కాదు, నా భక్తులు చేసినవి అని కూడా చెప్తుంటే తను రిజెక్ట్ చేయడు. నువ్వు ఇంకెళ్ళిపో, నువ్వు తప్పులు చేసావు, నువ్వు భక్తుడివి కాదు అంటారు. నా భక్తులు ఎప్పుడు తప్పు చేయనట్టే లెక్క అని చెప్పి చెప్తారు కదా. బస్ అప్సేస్ దురాచార బస్ మన సాధుదేవ సమంతవ్య అనేసి శ్లోకం ఉంది కదా, అదనమాట. సో ఇక్కడ ఏంటంటే దుర్యోధన వీళ్ళందరూ ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎంతో దయ చూపించాడు అనమాట వాళ్ళ మీద. ఏ విధంగా దయ చూపించాడు? ఎలా చూపించాడు దయ వాళ్ళకి? హరే కృష్ణ. వారు ఓకే, బాధలలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు మాతాజీ. ఏం లేదు మాతాజీ, వాళ్ళకి లాస్ట్ లో ఏంటి, భగవంతుడు చూస్తానే వాళ్ళు మరణించారు భగవంతుడి చేత్తోనే, కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వైకుంఠం అనేదే దొరుకుతుంది అనమాట. సో వాళ్ళకి వేరే రకమైన మోక్షం అనేది దొరుకుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. అందులో చనిపోయిన వాళ్ళందరికీ కూడా రకరకాలైన మోక్షాలు వచ్చాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా, అలా అన్నమాట. సో అలాంటి వాళ్ళకే ఉన్నప్పుడు మనకేంటుకు అనేది, మనం ఎప్పుడు కూడా ఏం హోప్ పెట్టుకోవాలి భగవంతుడి మీద అంటే, మనము నెవర్ గివ్ అప్. అంటే మనకి ఎన్ని రకాల బాధలు వచ్చినప్పటికీ కూడా నేను ఈ భక్తిని అనే దాన్ని వదలను. ఎంత పడిపోయినప్పటికీ కూడా, నేను ఏ విధంగా అయిపోయినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అనేసి మనం అనుకోవాలన్నమాట. సో ఇది మనకి ఏమంటే, నా భక్త్యా ప్రణశ్యతి, భగవంతుడు ఏ విధంగా అయితే నా భక్తులు పడిపోరు అని చెప్పి చెప్పారో, ఏ విధంగా అయితే ఆయన కాపాడుకుంటాడో, అది మనకు హోప్ అన్నమాట. మనం ఎన్ని తప్పులు చేసి ఏ విధంగా చేసి ఉన్నప్పటికీ కూడా భగవంతుడు నన్ను వదలడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఆ భగవంతుడి యొక్క దయా కరుణ మీద మనకి ఆ కాన్ఫిడెంట్, విశ్వాసం అనేది, నమ్మకం అనేది మనకి ఉండాలి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎంత చేతవో భక్తి సేవ అనేదాన్ని కూడా నేను ఇక్కడ నేర్చుకుంటాను, నేను చేస్తాను అని చెప్పేసి చెప్పాలన్నమాట. చెప్పి ఇక్కడ ఏంటంటే నా శక్తితోటి నేను శ్లోకాస్ నేర్చుకుంటున్నాను, నా శక్తితోటి నేను జ్ఞానం వచ్చింది, నా శక్తితోటే నేను, నా వల్లనే నేను ఈ భక్తి చేయగలుగుతున్నాను, ఇదంతా కూడా తప్పు అనమాట. ఇలా ఓన్గా నా వలన అనేది తప్పు. మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే, భగవంతుడి దయ వలన నేను ఈరోజు ఈ క్లాస్ చెప్పగలిగాను, నేను ఈరోజు ఈ శ్లోకాన్ని నేర్చుకోగలిగాను, నేను ఈరోజు ఈ పని చేయగలిగాను అని చెప్పేసి మన యొక్క క్వాలిఫికేషన్ వలన కాదు, మనది ఎవరి వలన?
భగవంతుడి యొక్క దయా కరుణ వలన మనం చేయగలిగాము అనేసి ఎప్పుడు కూడా ఆ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి అనేది మరలా మరలా చెప్పారనమాట ప్రభు. సో ఇక్కడ ఏంటి అంటే మనలో క్వాలిటీ ఉన్నా మనకి ఆ క్వాలిటీ లేకపోయినా మనకి అది వచ్చినా అది మనం ఆ క్వాలిటీ మనలో లేకపోతే గుణం మనలో ఉన్నా లేకపోయినా చెడు గుణాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు దయ చూపడం అనేది మాత్రం మన మీద ఆపడు. అందుకొని మనం ఏంటంటే మనలో వచ్చే చిన్న చిన్న ఈ షార్ట్ ఏవైతే ఉంటాయి వీటన్నిటికీ కూడా మనము తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు భగవంతుడిని అనేది అండర్లైన్ అన్నమాట. సో ఇంకోటి ఏం చెప్పారు అంటే మనలో కొంతమంది ఉంటారు చూడండి, చాలా humble గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, నేను ఎంతో పాపం చేస్తున్నానండి, భగవంతుడి ముందు నేను ఎంతో ఎంతో తక్కువ అండి అనేసి. టైం చూశానమ్మా, ఒక్క 2 నిమిషాలే, అందుకే చెప్పేస్తున్నాను ఆపేద్దాం. సో అనుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళ గురించి ఏంటంటే అది నమ్రత, అంతేకాని వాళ్ళకి ఏంటంటే ఆమ్, ఏమంటారు, ఆత్మగౌరవం లేదని కాదు. అంటే కొంతమంది అనుకుంటారు కదా, నేను ఫాలెన్ సోల్ని భగవంతుడి ముందు ఎంత అట్లా అనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే అదేదో వాళ్ళది ఇంకొంచెం పొగుడుతారు మెప్పించుకోవడానికి అట్లా అని అనుకుంటాము. కానీ కొంతమంది ఏంటంటే అది నమ్రతతోటి, అంతేకాని అదేంటంటే ఒక స్వయం ప్రేరణ, స్వయంగా ఏమంటే తనకి ఏదో చాలా సెల్ఫ్ ఒబేషన్, సెల్ఫ్ అబ్జర్వేషన్, సెల్ఫ్ అనేసి చాలా చెప్పారు. సెల్ఫ్ ఇంట్రాక్టివేట్ అంటే అంటే వ్యామోహం అంట, గ్రహణం అంట, లేకపోతే ప్రేరణ అంట. అంటే స్వయంగా మనం ప్రేరించుకోవడం, స్వయంగా వ్యామోహం చెందడం, స్వయంగా గ్రహించడం అన్నమాట. సో ఇవన్నీ కాదు దాని మీనింగ్ అంటే మన ఆత్మగౌరవాన్ని కించపరచుకోవడం అంతకన్నా కానే కాదు. ఈ హ్యూమిలిటీ ఇలా అనుకోవడం, ఆ ఫీలింగ్ అనేది అది మంచిదేను అని చెప్పేసి ఇంకా ఏం చెప్పారు అంటే మనం హ్యూమిలిటీ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ఏమంటారు, ఆయన యొక్క కీర్తి ముందు, ఆయన యొక్క దాని ముందు కూడా మనం చాలా చాలా చిన్న, ఎంత అంటారు, ఇన్సిగ్నిఫికెంట్ అంటే మనం చెప్పలేనంత అణుమాత్రంలో ఉన్నది అని మనం తెలుసుకొని మనం ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఆధారపడము, భగవంతుడి నుంచే నేర్చుకోవడము, భగవంతుడే మనల్ని కాపాడేది అనుకోవడము, ఎప్పుడు మనము ఆయన మీదే డిపెండ్ అయి ఉండడము, ఆధారపడి ఉండడము అనేది చెప్పారనమాట. సో ఇది ఒక్కటే మన హోప్. మనం ఏది చేసినా మనం అన్ని కూడా ఆయన మీద ఆధారపడి ఉండాలి అనేది మెయిన్గా. మనం ఏది నేర్చుకున్నా ఏం చేసినా ఆయన దైవాన్ని అని చేసుకునేది మెయిన్గా. ఇది మన హోప్ అని చెప్పారు. సో ఇక్కడతో ఆపుతాను, రేపు మిగతా చెప్పుకుందాం. హరే కృష్ణ. సారీ మాతాజీ, సో 10 minutes ఎక్స్ట్రా తీసుకున్నాం. అయ్యో మాతాజీ థ్యాంక్స్. మీరు అలా అనద్దు, ఎప్పుడు ఎలా వింటూ రికార్డింగ్ ఉంటాం, మేము టైం చూసుకోం.